ఆల్రెడీ టైం 5:45 అయింది. మేడం అనుష మేడం, గుడ్ మార్నింగ్ మేడం. సార్ బ్రహ్మే సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. 5:45 అయింది. మేడం ఇన్వైట్ చేసుకుంది ఆల్రెడీ. మేడం కూడా జూమ్ లోకి వచ్చి ఉన్నారు. ఓకే థ్యాంక్ యూ ఓకే మేడం. చాలా సూపర్. వండర్ఫుల్ గా ప్రతి ఒక్కరిని ఎర్లీ మార్నింగ్ గుడ్ మార్నింగ్ తో విష్ చేసి ఒక ఎనర్జెటిక్ గా ప్రతి ఒక్కరిని జూమ్ లో ఇన్వాల్వ్ చేసినందుకు థ్యాంక్ యూ మేడం. మేడం ఇన్వైట్ థ్యాంక్ చేసుకుందాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. లీడర్స్ గమనించండి, ఈ జూమ్ లో ఉన్న 95 మందికి ప్రతి ఒక్కరికి కూడా గుడ్ మార్నింగ్ అండి. ఈ రోజు సెషన్ అనేది చాలా వండర్ఫుల్ గా జరగబోతుంది. ఎందుకంటే గాయత్రి మేడం టెస్ట్ మనీ అనేది మేము యాదగిరి గుట్ట మీటింగ్ బూట్ క్యాంప్కి వెళ్ళినప్పుడు మేడం అక్కడ టెస్ట్ మనీ అంటం జరిగింది. చాలా వండర్ఫుల్ టెస్ట్ మనీ. ప్రతి ఒక్కరు కూడా సినిమాల్లోనే ఎక్కడో చూస్తూ ఉంటాం, కష్టాలు పడి ఎన్నో ఇబ్బందులు పడి ఒక్క రోజులోనే సక్సెస్ తీసుకున్న వాళ్ళని సినిమాల్లో ఎక్కడో చూస్తుంటాం. కానీ మేడం రియల్ లైఫ్ లో ఎన్నో కష్టాలు పడి బయట వెస్టేజ్ బిజినెస్ అనే ఒక అవకాశాన్ని పట్టుకొని మన ఎంఎస్ఆర్ అసోసియేషన్ లోనే గ్రేట్ లీడర్ గా ప్రూవ్ చేసుకున్నారు. అలాంటి గ్రేట్ లీడర్ టెస్ట్ మనీ అనేది ఈ రోజు మనం వినబోతున్నాం. లేడీస్ అందరికి కూడా చాలా ఇన్స్పిరేషన్ స్టోరీ మేడం జర్నీ అనేది. మేము పర్సనల్ గా విన్నప్పుడు మాకు అర్థమైంది కాబట్టి నిన్న 4 days బ్యాక్ మేడం అడిగినప్పుడు, సార్ 25th నేను ఇస్తాను జర్నీలో ఉన్నానని చెప్తే, ఓకే మేడం అని చెప్పేసి ఈ రోజు మనకి టైం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇంకా ఎవరైనా యాడ్ అవ్వకుంటే మీ టీం త్వరగా యాడ్ చేయించండి. ఎందుకంటే మేడం టెస్ట్ మనీ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైఫ్ చేంజ్ అయ్యే అవకాశం అనేది ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంకా ఎవరైనా యాడ్ అవ్వాల్సి ఉంటే యాడ్ అవ్వండి. థ్యాంక్ యూ లీడర్స్. మేడం ఇన్వైట్ చేసుకుందాం. గుడ్ మార్నింగ్ గాయత్రి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. అడగగానే జూమ్ ఇచ్చి మా టీం కోసం రీసెంట్ గా కొత్తగా స్టార్ట్ చేసాం మేడం జూమ్. 100 ఫిల్ అవ్వలేదు. మీ జూమ్ తో 100 ఫిల్ అవ్వాలని చెప్పేసి మిమ్మల్ని ఇన్వైట్ చేశాం మేడం. థ్యాంక్ యూ మేడం. అడగగానే ఖచ్చితంగా జూమ్ ఖచ్చితంగా ఇచ్చినందుకు. ఖచ్చితంగా అవుతుంది. ఖచ్చితంగా 100 కాదు, తొందరలోనే 5,000 జూమ్ కూడా మీరు తీసుకుంటారు. ఆ హార్డ్ వర్క్, ఆ మాట విధానం అవన్నీ మీ దగ్గర ఉన్నాయి సార్. ఖచ్చితంగా చేస్తారు. థ్యాంక్ యూ మేడం. అట్లే వెల్కమ్ టు ద ఎంఎస్ఆర్ అసోసియేషన్ విన్నింగ్ వారియర్స్ మేడం. థ్యాంక్ యూ మేడం. కంటిన్యూ చేయండి మేడం. ఓకే సార్. గుడ్ మార్నింగ్ వెస్టీస్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. ఈ రోజే కొత్తగా జూమ్ లో జాయిన్ అయిన వాళ్ళకి, పాత వాళ్ళకి, నేను తెలిసిన వాళ్ళందరికీ కూడా ఆ నా పేరు గాయత్రి సంతోష్. మేముండేది ఉప్పల్ దగ్గర మేడిపల్లి. వెస్టీజ్ బిజినెస్ కి రాకముందు జస్ట్ టైలరింగ్ చేసుకుంటూ ఇంటి దగ్గరే ఉండేది. ఇట్లాంటి ఇండస్ట్రీలు ఉంటాయి, డబ్బులు వస్తాయి, జీరో నాలెడ్జ్, ఎలాంటి విషయం తెలీదు. ఒక్క మీటింగ్ కి రాని మా అత్త వాళ్ళ అన్న కోడలు చెప్పటం తోటి ఒక్క మీటింగ్ కి బలవంతంగా వెళ్ళిన. మా వాళ్ళు ఆమె చెప్తూ పోయింది ఒక 3 నెలలు. మా అత్త వాళ్ళ అన్న కోడలే. నేను పెళ్ళైన దగ్గర నుంచి చాలా క్లోజు. ఫోన్ చేస్తే 1 గంట 2 గంటలు మాట్లాడే సమయం. అలాంటిది బిజినెస్ గురించి చెప్పగానే మాత్రం ఆ ఆ ఇంటికి వచ్చి చెప్పింది. ఆధార్ కార్డు ఎమ్మటి తీసుకుంది, ఇంట్లో నుంచి ఐడి చేసింది, ప్రొడక్ట్స్ వెళ్ళి ఉప్పల్లో తెచ్చుకో గాయత్రి అని చెప్పింది. ఒక మీటింగ్ ఉంటది రావాలి అన్నది. ఏ మేడం అక్క ఇట్లనే చెప్తది, మనకెందుకు ఇవన్నీ అని చెప్పేసి నెల పోయింది, 2 నెలలు పోయింది, తను చెప్తా పోయింది గాయత్రి ఏమైంది ఏమైంది అని. కొంటలేనని తనే నా పేరు మీద ప్రొడక్ట్స్ తీసుకుంది. ఇక ఇట్లా కాదని చెప్పేసి సార్ వాళ్ళని, సత్యం సార్ని, సైదుల్ సార్ని తీసుకుని వచ్చింది మా ఇంటికి. ఇంటికి వచ్చి ఒక 15-20 నిమిషాల ముందు మా ఆడపడుచు వాళ్ళ ఇంటి దగ్గర పెట్టి, మీ ఇంటికి కూడా వస్తున్నాం, ఒక 10 మందిని అరేంజ్ చేయన్నది. 10 మందినా? నాకు బిజినెస్ ఇంట్రెస్ట్ లేదక్క. నువ్వు నువ్వు చేసుకో, బాగుంది అంటున్నావు, కానీ నాకు తెలీదు అట్లాంటివి ఎట్లుంటాయో ఏందో నాకేం తెలీదు. నువ్వంటే బాగా చదువుకున్నావు, బాగా నాలెడ్జ్ ఉంది, నువ్వు చేసుకో అని చెప్పి తనకి సలహాలు ఇవ్వటం వరకే ఉండిపోయింది నా మైండ్. కానీ నేను బిజినెస్ చేయాలన్న ఆలోచన 1% కూడా లేకుండే సార్ నాకు. అట్లా మేడం నన్ను ఆ 10 మందిని కూర్చోబెట్టమన్న వరకల్లా, ఇంకా సరే నేను చేయకుండా ఎవరైనా చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకుంటారని గల్లీ మొత్తం తిరిగి ఒక 10 మందిని ఇండ్లు నింపి మళ్ళీ నేను మిషన్ ఎక్కి బ్లౌజులు కుట్టుకుంటూనే ఉన్నా.
నా మైండ్ లో ఏముండంటే అక్కకి వాళ్ళ నాన్న మంచి వెల్ సెటిల్డ్, ఏం చేసినా నడుస్తది, నాకు మాత్రం చేస్తేనే నడుస్తది అన్న ఒక మైండ్ సెట్ తోటి ఉండటం తోటి అందరినీ పిలిచిన. కానీ మళ్ళీ వచ్చి మిషన్ మీద సార్ వాళ్ళు వచ్చారు, సైదుల్ సార్ వచ్చిండు. అన్నీ అమ్మ కూర్చోరా, నువ్వు కూడా విను, తెలుసుకో, ఇంతమందిని జమ చేసిన దానివి, నువ్వు వింటే కదా తెలిసేది నీకంటే. సరే అని చెప్పి కూర్చుని మీటింగ్ లో సార్ అన్నిటి గురించి చెప్పటం స్టార్ట్ చేసిండు. సోప్ గురించి, మన సోప్ ని పందికొక్కులు ఎలకలు కూడా తీసుకెళ్లలేవు, ఇందులో ఫ్యాట్ మ్యాటర్ అనేది, కొవ్వు శాతం అనేది 0, చాలా క్వాలిటీ ఉంటాయి మేడం మన దాంట్లో, అన్ని ప్రొడక్ట్స్ కూడా క్వాలిటీ మీద డిపెండ్ అయి ఉంటది ప్రతి ఒక్క ప్రొడక్ట్ అని చెప్పేసి చెప్పటం తోటి నేను ఒక క్వశ్చన్ అడిగాను సార్ని. అవునా సార్, మరి ఎంత మంచి ప్రొడక్ట్స్ అయితే టీవీలో ఇస్తే అందరు తీసుకుంటారు కదా, పేపర్ కి ఇస్తే అందరు వాడతారు కదా, ఇట్లా ఇల్లు తిరిగి ఎందుకు చెప్తున్నారు మరి మీరు అని అడిగాను. సార్ ఒకటే మాట అన్నాడు, మీ అదేంటే క్వాలిటీ ప్రొడక్ట్ అని ఒక మ్యాన్ టు మ్యాన్ వెళ్ళాలి కాబట్టి ఈ కంపెనీ మెయిన్ కాన్సెప్టే అది మేడం, ఎక్కడ అడ్వర్టైజ్మెంట్ లో అయితే రాదు. నీకు వాడితే నువ్వు నచ్చకపోతే రిటర్న్ ఇస్తే ప్రొడక్ట్ కంపెనీ తీసుకుంటది, బాగుందంటేనే ముందుకు వెళ్తది మేడం, ఒక మ్యాన్ టు మ్యాన్ వెళ్ళాలి అని చెప్పి ఇక్కడికి వస్తే మీరు ఇట్లే మాట్లాడతారు మేడం, మీరు ఒక మీటింగ్ వస్తే మీకు ఒక మంచి క్లారిటీ వస్తది అని అంటే, సరే సార్ అని. మీటింగ్ నాకు వీలు కాదు సార్ అంటే, ఎందుకు మేడం ఎందుకు వీలు కాదంటారు, ఏం చేస్తారు మీరు అన్నాడు. టైలరింగ్ చేస్తా సార్ అన్న. ఎన్ని కుడతారు రోజుకి అన్నాడు. 4 లేదా 5 కుడతా సార్ అన్న. ఇప్పటికే ఎన్ని రోజులు అయింది కుట్టబట్టి అన్నాడు. ఒక 5 నుంచి 10 సంవత్సరాలు అయింది సార్ అన్న. 6 సంవత్సరాలు అయింది సార్ అన్న. 5-6 సంవత్సరాలు అవుతుంది సార్ నేను కుట్టబట్టాను కదా, ఇంకెన్ని సంవత్సరాలు కుట్టగలుగుతారు మేడం మాక్సిమం కుడితే అన్నాడు. కుడితే ఒక 5, మాక్సిమం 5, 6, 10 అటు ఇటు, నేను కుట్టుకుంటూ వచ్చిన సార్ తర్వాత అన్న. పోనీ అప్పటిదాకా కుట్టారు కదా, అప్పటిదాకా కుట్టించుకున్న వాళ్ళు ఎవరైనా డబ్బు ఇస్తారా మేడం మళ్ళీ మీకు, కుట్టడం ఆపేసిన తర్వాత బాగా డిజైన్స్ కుట్టింది అని చెప్పేసి ఎవరైనా ఇస్తారా అంటే, ఒక్కసారి ఇచ్చిన వాళ్ళు మళ్ళీ ఎందుకు ఇస్తారు సార్, అయినా 4 బ్లౌజులు కుట్టిస్తే 2 ఇటు ఇస్తారు, 2 ఇటు ఆపుతారు, వాళ్ళు మళ్ళీ ఎందుకు ఇస్తారు సార్ డబ్బులు అని చెప్పేసి కదా. చెయ్యటానికి అవకాశం లేదు, కొద్ది కాలమే చేస్తా అని చెప్తున్నారు. చేసిన తర్వాత, చేయటం ఆపేసిన తర్వాత ఆ డబ్బు అయితే రాదు, అవునా అంటే అవును సార్ అన్న కదా. ఒక్క మీటింగ్ కి రా మేడం, తెలుసుకో, నా శాలరీ వచ్చేసి తెలంగాణ ఆంధ్రాలో ఏరియా సేల్స్ మేనేజర్, నేను 13,000 వెస్టీలో వచ్చినప్పుడే జాబ్ రిజైన్ చేసిన. 6 నెలలు పార్ట్ టైం చేస్తే 13,000 వచ్చింది. 13,000 వచ్చినప్పుడు 50,000 జీతాన్ని రిజైన్ చేసి ఫుల్ టైం చేస్తున్నా. ఇప్పుడు నెలకి 63,000 తీసుకుంటున్నా మేడం, నాకన్నా పెద్ద జాబ్ మీది కాదని నేను అనుకుంటున్నా, ఒక్క మీటింగ్ కి రండి మేడం అన్నాడు. సరే సార్ వస్తా, 50,000 శాలరీ ఉన్న సారా మా ఇంటికి వచ్చి చెప్పింది, సరే అని చెప్పేసి వస్తా అని చెప్పిన. అందరూ పోయిన తర్వాత మా సార్ని మా అత్తయ్యని అడిగారు. వాళ్ళు అట్లనే చెప్తారు, వద్దు, ఆ అవసరం లేదు. ఎందుకంటే అరుంధతి మేడం వాళ్ళ నాన్న కొంచెం గట్టిగా ఉన్నాడు, గాయత్రి మనం చేసుకుంటేనే నడుస్తుంది, అవసరం లేదు వాళ్ళు ఏమన్నా చేసుకొని అని మా సార్ వాళ్ళు అన్నారు. ఇంకా మా సార్ ఏమో వద్దంటున్నాడు, ఆ వాళ్ళేమో రమ్మన్నారు. ఇంకే ఏదో ఆలోచిద్దాంతో ఎల్లుండి కదా మీటింగ్ అని చెప్పేసి కూర్చున్నా. ఇష్టపెట్టకుండా మళ్ళీ ఎల్లుండి రోజు పొద్దున్నే ఫోను చేసింది, రావట్లేదు అక్క ఆయన వద్దన్నాడు అన్న. ఇంత మీటింగ్ పెట్టించినాక కూడా రావట్లేదు అని కూల్గా చెప్తున్నావు గాయత్రి, ఒక మీటింగ్ కి రావటానికి ఏమైంది ఆ అని చెప్పేసి అన్నది. బలవంతంగా ఆ వాళ్ళ బండి మీదనే తీసుకెళ్లి ఆ మీటింగ్ లో కూర్చోబెట్టింది. మీటింగ్కి వెళ్ళిన తర్వాత ఒక 50 మంది ఉన్నారు ఆ హాల్లో, ఉప్పల్ హాల్లో. 50 మందిలో ఒక 10 మంది మాట్లాడుతున్నారు నేను వెళ్ళేసరికి. 2,000, 10, 20, 30, 40, 50,000 వరకు, 56,000 వరకు తీసుకునే వాళ్ళందరినీ చూసిన. వాళ్ళందరినీ చూస్తే నాకు ఏమనిపించిందంటే, బాగా మాట్లాడే వాళ్ళు బిజినెస్ చేస్తారేమో, బాగా డబ్బు ఉన్న వాళ్ళు బిజినెస్ చేస్తారేమో, బాగా చదువుకున్న వాళ్ళు బిజినెస్ చేస్తారేమో అనుకున్నా. మనకి ఎందుకు, ఇంకా అక్క పిలిచింది కాబట్టి ఒక గంట సేపు కూర్చొని పోదా. 1% కూడా నేను బిజినెస్ చేయాలి, ఖచ్చితంగా ఈ బిజినెస్ చేయాలి అన్న ఆలోచనతో వెళ్ళలేదు సార్. కొంచెం నెగిటివ్ తోటే వెళ్ళిన. ఇట్లాంటివి ఉంటాయి పట్టు, ఇట్లాంటివి ఉంటే అందరు ఇవే చేస్తారు కదా, ఇట్లా ఇట్లా ఏదో ఒక ఆలోచనతో ఉన్న నాకు
ఎవరికి ఎప్పుడు ఎక్కడ కనువిప్పు జరుగుతుందో తెలీదు. బుద్ధుడికి ఒక దగ్గర జ్ఞానోదయం అయింది. వాల్మీకికి ఒక దగ్గర జ్ఞానోదయం అయినట్టుగా నాకక్కడ ఒక సెకండ్ క్లాస్ ఆయమ్మ నెలకు 82,000 తీసుకుంటున్నా. పంటి నొప్పికి పేస్ట్ వాడినా, పైల్స్ ఉండే సప్లిమెంట్స్ వాడినా, మా ఊరికొచ్చి బస్ కండక్టర్ వెస్టీజ్ ప్లాట్ఫామ్ పరిచయం చేసిండు. ఆయమ్మగా 15 సంవత్సరాలు చేసిన నెలకి 8,000 రూపాయలకి పని చేసిన. ఫస్ట్ 3,000 నుంచి 8,000, 15 సంవత్సరాలు చేస్తే 8,000, ఇక్కడ 16 నెలల్లో 82,000 అన్నది. నాకు అక్కడే మైండ్ మొత్తం ఆగిపోయింది సార్. ఇంకొకటి ఏం ఆలోచిస్తలేదు అసలు. ఏమైంది? నేను ఏదైనా షాకింగ్ ఉంటే అక్కడే ఆగిపోతుంది నా మైండ్. అట్లా ఆ మేడంకి 82,000 ఒక్కసారి నా లైఫ్ మొత్తం నాకు యూటర్న్ అయింది సార్. మొత్తం నాకు కనిపించింది. ఎట్లా అంటే 9 ఇయర్స్ నేను పెళ్లి కాక ముందుకు మదరు ఫాదర్ ఇద్దరు లేకపోవడంతో 9 సంవత్సరాలు కొబ్బరికాయలు అమ్మిన. చాలా కష్టపడి లైఫ్ లీడ్ చేసిన సార్. ఎట్లా అంటే ఇంకా చదువుకోకుండా 9th 10th వరకు చదువుకొని ఇంకా అక్కడి నుంచి నాన్న చనిపోవడంతో కొబ్బరికాయలు అమ్ముకుంటూ అట్లే 9 ఇయర్స్ కొబ్బరికాయలు అమ్మిన, 6 ఇయర్స్ టైలరింగ్ చేసిన. మొత్తము 15 ఇయర్స్ నా జర్నీ. 15 సంవత్సరాలు నేను కష్టపడితే నెలకు 5-10 వేలు కూడా రావు. పోనీ నేను ఇంటికాడ కూర్చున్నా, పోనీ నేను కష్టపడ్డా 5-10 వేలు కూడా రావు. ఆయమ్మకి 82,000 16 నెలల్లో ఎట్లొస్తున్నాయి? నాకు ఇంకా మొత్తం ఏం చేసి అయినా సరే ఈ బిజినెస్ చేయాలి. ఆ సెకండ్ నా మైండ్ లో ఫిక్స్ అయినా సరే నేను ఫిక్స్ అయ్యి కిందికి వచ్చే వరకు వెయిట్. సైదుల్ సార్ వచ్చిండు ఎమ్మటే. మా ఇంటికి వచ్చిన సారే వచ్చి, అరే ఈ సార్ మా ఇంటికి వచ్చింది సారే అనిపించి సార్ మొత్తం ప్లాన్ చెప్పిండు. కంపెనీ ఏంటి, తెలంగాణలో ఎంతమంది సక్సెస్ అయ్యారు, ఎంతమంది డబ్బు తీసుకుంటారు. ఇప్పుడు తక్కువ మంది, తెలంగాణలో చాలా తక్కువ మంది ఉన్నారు. అట్లా తక్కువ మంది ఉన్నారు, వాళ్ళ పేర్లు చెప్పిండు. ఆంధ్రాలో ఎంతమంది సక్సెస్ అయినారో వాళ్ళ పేర్లు చెప్పిండు. ఎంఎస్ఆర్ సార్ గురువు గారి గురించి చెప్పిండు. అలా ఓవరాల్ గా మన భారతదేశం మొత్తం మీద ఎంతమంది సక్సెస్ఫుల్ లీడర్స్ ఉన్నారు, ఎంతమంది డబ్బు ఎర్న్ చేస్తున్నారు, ఎంతమందికి హెల్త్ వచ్చింది, అసలు ఈ కంపెనీ ఎందుకు వచ్చింది, ఈ వ్యవస్థ ఎందుకు మొదలయ్యింది, గైడ్ లైన్స్ ఏంటి, దీని ఫ్యూచర్ ఏంటి, మనం ఏం చేయాలి దీంట్లో అనే పిచ్చ క్లారిటీ ఇచ్చింది. ఇంకా నాకే పెట్టినట్టు అనిపించింది. ఆ మీటింగ్ నా కోసమే వచ్చినట్టు అనిపించింది, నాకే పెట్టినట్టు అనిపించి కిందికి వచ్చే ఒక్క డౌట్ మాత్రం మైండ్ లో ఉంది. నిజంగా ఆయమ్మకి డబ్బు వచ్చిందా లేదా ఎవరైనా చెప్పిస్తే చెప్పిందా అనే డౌట్ వచ్చి మేడం కిందికి వచ్చే వరకు వెయిట్ చేసిన. మేడం నిజంగా మీకు డబ్బు వచ్చిందా, ఎవరైనా చెప్పిస్తే చెప్తురా అని చెప్పేసి కిందికి వచ్చి అడిగితే మేడం ఒకటే మాట అన్నది, ఏం చేస్తారు మేడం అంటే, టైలరింగ్ చేస్తా మేడం, నెలకు ఒక 5-6 వేల రూపాయలు వస్తాయి నాకు. మా సార్ డ్రైవింగ్ చేస్తాడు వేరే వాళ్ళ దగ్గర, సార్కి ఒక 12,000 రూపాయలు వస్తాయి, ఇద్దరు కలిపితే 20,000, రెంట్, రేషన్, పిల్లల ఫీజులు, వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు, సావులు పెళ్లిళ్ళు దినాలు ఖర్చులకే పోతుంది. గాని సంపాదిద్దాం, ఒక 1/2 తులం బంగారం వద్దామని 6 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాను నేను, గానీ కొనలేకపోయినా మేడం. ఆ నా పరిస్థితి ఇదే అని నాకు అర్థమైపోయింది. ఖచ్చితంగా నేను ఈ బిజినెస్ చేయగలను అనే బిలీఫ్ నాకు వచ్చింది. కానీ మీకు డబ్బు వస్తుందా లేదా అనే నాకు కొంచెం డౌట్ ఉంది మేడం అని చెప్పేసి అడిగితే, మేడం ఒకటే మేడం వెస్టిజ్ యాప్ ఫోన్ లో ఉంటది, అందరూ యాప్ లో చూపిస్తారు, కానీ నాకు యాప్ లో చూపినికి రాదు. నా బ్యాంక్ బుక్ నా బ్యాగ్ లోనే పెట్టుకొని తిరుగుతున్నా, మీలాంటి వాళ్ళు ఉంటారనే చూసుకోండి అని ఇచ్చింది సార్. చూసిన 220, 446, 530 అట్లా పెరుగుతూ పెరుగుతూ ఇప్పుడు 82,000 మేడం అన్నది. ఏం చేయాలి మేడం అన్న. మేడం మిమ్మల్ని ఎవరైతే తీసుకొచ్చిరో వాళ్ళని అడగండి అన్నది. అట్లే అడిగి ఆ మీటింగ్స్ ట్రైనింగ్స్ కి అటెండ్ అవుతూ ఉండండి మేడం, ఇంకో 2-3 నెలలలో నేను 1,00,000కు పైన తీసుకుంటా అన్నది. ఇంకొక 10 సంవత్సరాలు టైలరింగ్ చేసిన నేను 1,00,000 అయితే తీసుకోలేను. ఆయమ్మకి ఇప్పటికే 82,000 వస్తున్నాయి, ఏం చేయాలి అని మైండ్ మొత్తం ఇంకా ఎవరు ఏం మాట్లాడుతున్నా నాకేం అర్థం కావట్లే. ఇంటికి వచ్చిన తర్వాత అప్పటిదాకా నన్ను ఫాలో అప్ చేసిన నా అప్లైన్ కి నేను ఫోన్ చేయడం స్టార్ట్ చేసిన, అక్క ఏం చేయాలి. ఫోన్ కూడా లేకుండానే నేను మీటింగ్ అటెండ్ అయినా సార్. ఫోన్ లేదు కాబట్టి చాలా క్లియర్ గా ఎక్కడ మైండ్ లేకుండా వినగలిగినా అనిపిస్తుంది నాకు. అట్లా
ఇంటికొచ్చిన తర్వాత ఫోన్ చేస్తే, "గాయత్రి, మన అమ్మ వాళ్ళు చేసిన బిజినెస్ కాదు. మన అత్త వాళ్ళు చేసింది కాదు. కొత్త బిజినెస్. కొత్తది అన్నప్పుడు నేర్చుకోవాలి గాయత్రి. ఒక్క మీటింగ్ 2 ఒక్క మీటింగ్ తోటి అర్థం కాదు. కొన్ని మీటింగ్స్, ట్రైనింగ్స్ జరుగుతుంటాయి. నువ్వు అటెండ్ అవ్వు. నీకిది క్లారిటీ వస్తదని" చెప్పటంతోటి, సరే అని చెప్పి, ఆ రోజు నుంచి ఎర్లీ మార్నింగ్ 4 నుంచి 7 వరకు టైలరింగ్, ఆహ్, టైలరింగ్ అక్కడి నుంచి పిల్లలు అట్లా 9 వరకు పిల్లలు. ఆ తర్వాత నుంచి ఎక్కడ మీటింగ్ ఉంటే అక్కడ ఎళ్ళడం స్టార్ట్ చేసినా. అట్లా ఎళ్తుంటే ఫస్ట్ నేను మాత్రమే ప్రొడక్ట్స్ తీసుకున్నప్పుడు రూ. 175 వచ్చింది. 2 నెలలు కష్టపడుకుంటూ పోతే ఆహ్, 4 అదేంది రూ. 4,800 వచ్చింది. నా ఫస్ట్ ఇన్‌కమ్ వెస్టీజ్‌లో రూ. 175 చాలా హ్యాపీగా అనిపించింది. ఆ తర్వాత నేనొచ్చింది ఆయమ్మకి నాలెడ్జ్ ఉండొచ్చు, తెలివి ఉండొచ్చు, లేదా ఎవరైనా సపోర్ట్ చేసి ఉండొచ్చు. నా తెలివి ప్రకారం జస్ట్ రూ. 4,000 పొదుపు డబ్బులు. మీ దగ్గర డ్వాక్రా అంటారా ఏంటో తెలీదు. డ్వాక్రా డబ్బులు కట్టుకోవడానికి ఒక రూ. 4,000 వస్తే చాలు అనుకోని బిజినెస్ స్టార్ట్ చేసిన సార్. రూ. 175 వచ్చినప్పుడు నాకు చాలా బిలీఫ్ వచ్చింది. ఎక్కడ తీసుకున్న ప్రొడక్ట్స్ డబ్బులైతే రిటర్న్ రావు. ఇక్కడ వచ్చింది అంటే ఓకే. పర్లేదు అనిపించింది. తర్వాత 4,800 వచ్చినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. నాకు తెలియని ఒక కంపెనీలో ఎలాంటి సర్టిఫికేషన్ లేదు. ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ లేదు. ఎలాంటి ఎడ్యుకేషన్ లేదు. అయినా గాని 4,800 ఖచ్చితంగా నేను ముందుకెళ్ళగలుగుతానని చాలా బిలీఫ్, చాలా హ్యాపీగా అనిపించింది. అట్లా 5,400, 10,000 మీటింగ్స్‌కెళ్తుంటే పక్కన వాళ్ళు గాని, ఎవరికైనా బిజినెస్ చెప్పినప్పుడు గాని చాలా నెగెటివ్స్. ఎవరికి చెప్పినా వెస్టీజా? వేస్టేజా? మేడిపల్లిలో ఎవరికీ తెలీదు అప్పటికి. మాక్సిమం పీపుల్‌కి వెస్టీజ్ గురించి ఎవ్వరికీ తెలీదు. క్లారిటీయే లేదసల. వెస్టీజా? వేస్టేజా? ఓహ్! ఇట్లాంటి బొచ్చెడు జూషినాం మేము. బానే పోయినాం. ఇప్పుడు పోతున్నావు నువ్వు జూస్తందుకు. చేస్తందుకు. అవసరం లేదు అవన్నీ ఎందుకమ్మా నీకు. ఇంటికాడ ఉండక సప్పుడేక మంచి కుట్టుకుంటావు, బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకుంటావు, టైలరింగ్ చేసుకున్నావు, సైలెంట్‌గా ఇంటికాడ ఉండక ఏమిటికి అని చాలా మంది చాలా సజెషన్స్ ఇచ్చిర్రు. నాకొకటే అనిపిచ్చింది. నేను వినాల్సింది వీళ్ళ మాటనా? ఆహ్, హ్మ్. గెలిచిన ఆయమ్మ మాటనా? ఆమెను గదా చూసి నేను ఇన్‌స్పైర్ అయింది. వీళ్ళందరూ ఎందుకు ఇట్లా మాట్లాడతారో మాట్లాడుకొని మనకెందుకు? వీళ్ళు రూ. 5,000 అప్పిచ్చినా 5 రోజుల్లో 5 నెలల్లో తిరిగి అడుగుతారు. అడగకుండా ఉండేవాళ్ళు కాదు. సలహాలు మాత్రమే ఇస్తారు. సహాయం చెయ్యరు. ఒకవేళ చేసినా మళ్ళీ నేను రూ. 5,000 రిటర్న్ ఇచ్చినా, నీకొకాన రోజు ఆపదొస్తే నేను 5,000 ఇచ్చిన అని అంటారు. మన డబ్బులు మనం ఇచ్చేసినా మళ్ళీ ఆ మాట అంటారు. అట్లా అనే వాళ్ళ గురించి మనం ఎందుకు ఆలోచించటం? ఆల్రెడీ తిప్పి కొడితే 5 కిలోమీటర్లు లేదు నాగోలు. నాగోలు ఉండే ఆయమ్మ 5 కిలోమీటర్ల దూరం ఉన్నామే వేరే దేశం గాదు, వేరే రాష్ట్రం గాదు. నెలకు 82,000 తీసుకుంటుంది. ఈళ్ళు ఇంటికాడ కూర్చునే వాళ్ళ గురించి, వేరే వేరే వర్కులు చేసుకునే వాళ్ళ గురించి, ఈ బిజినెస్ మీద క్లారిటీ లేని వాళ్ళ గురించి మనం ఎందుకు బాధపడటం అని జెప్పి అనుకుని ఎళ్ళటం స్టార్ట్ జేసిన. మా అత్తయ్య, మా సారు కొంచెం రూ. 4,000 వచ్చినప్పుడు మా అత్తయ్య గాయత్రికి కొంచెం "ఏం గాదురా చేసుకుంటుంది గదా! చేసుకొని ఇయాల రేపు అందరు జేస్తుర్రు చేసుకొని" అది ఇది అని మా అత్తయ్య సపోర్ట్ జేసింది. మా సార్ కొంచెం ఆడవాళ్ళు ఇట్లా బయటికెళ్లరు అది ఇది అని మా సార్ కొంచెం రిస్ట్రిక్ట్ జేసిండు. రూ. 10,000 11,000 వచ్చినప్పుడు నేనే మా సార్‌ని కూర్చోబెట్టిన. "అబ్బా! నువ్వు 12 సంవత్సరాలు చేస్తే 12,000 ఇక్కడ 3 నెలల్లో 11,000 వచ్చింది. నువ్వు నాకు కొంచెం సపోర్ట్ జెయి. నాకు యాదగిరిగుట్ట, మేడిపల్లి తప్ప ఇంకో ఊరు తెలీదు. నువ్వొస్తే కొంచెం మనం ఎక్కడెక్కడ టీము, ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారో కొంచెం ఎళ్ళొచ్చు, చేసుకోవచ్చబ్బా! మంచి లైఫ్ లీడ్ జేయొచ్చు" అని జెప్పేసి చెప్పడంతోటి మా సార్ గూడా జాబ్ బంద్ జేసి, అప్పటికే మాకు రూ. 3,00,000 పైన అప్పుంది సార్. ఇంట్రెస్ట్ పే జేయాలి. ఇంట్రెస్ట్ కట్టాలి. అయినా గాని రిస్క్ చేయకపోతే లైఫ్‌లో ఏది జరగదు అని జెప్పేసి తీసుకున్నాం చాయిస్. ఇంటి రెంట్ ఇవన్నున్నాయి మా చుట్టూ. కానీ తప్పదు అని జెప్పేసి తీసుకొని, తనొచ్చిన నెక్స్ట్ మంత్ 19,000, 25 ఆ ఫోను 11,000 వచ్చినప్పుడే రూ. 8,900 ఫోను తీసుకున్నా. సిల్వర్ డైరెక్టర్ అయ్యే వరకు గూడా నా దగ్గర ఫోను లేదు సార్. మా సార్ ఫోనే. మార్నింగ్ ఆయన 7, 8కి అట్లా ఎళ్ళేది.
నైట్ 9కి 8కి వచ్చేది. మొబైల్‌లో నంబర్స్ ఏమైనా ఉంటే నోట్ చేసుకొని పెట్టుకొని దారిలో వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర వెళ్ళి, లేదా ఇంటి ఎదురుగుండా ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికెళ్ళి ఆ నంబర్‌కి ఫోన్ చేసి వాళ్ళకి ఫాలో అప్ చేసి వాళ్ళని ప్రొడక్ట్స్ తీసుకోవడానికి ఉప్పల్కి రమ్మని వాళ్ళు వచ్చేంత వరకు అక్కడ వెయిట్ చేసి అక్కడ హాల్ దగ్గరికెళ్ళిన తర్వాత ఆడ ఫోన్ నంబర్ తీసుకొని ఆడ చేసేది. అట్లా చేసేసాను నేను. అట్లా 11,000 వచ్చిన తర్వాత మా సార్ వచ్చిండు. ఫోన్ తీసుకున్నా. ఇంక అక్కడి నుంచి మొదలైంది. 19, 25, 32, 34, 43, 49, 56, 58, 61, 58,000 వచ్చినప్పుడు పాత యాక్టివా తీసేసి కొత్తది వెస్టీజ్ త్రూ తీసుకున్నాము. 61, 69, 75, ఆహ్, 75, 83, 94, 1,02,000 1,02,000 వచ్చినప్పుడు మారుతి ఫ్రాన్స్ కారు 13,00,000 పెట్టి అప్పటికి అప్పు క్లియర్ చేసుకుని 13,00,000 పెట్టి మారుతి ఫ్రాన్స్ కార్ తీసుకున్నా. అసలు కారు టైర్ కూడా బిఫోర్ వెస్టీజ్ నా ఊహల్లో లేదు సార్. ఎట్లా అంటే వేరే వాళ్ళ ఎక్కడికైనా వెళ్ళాలంటే వేరే వాళ్ళ కార్ తీసుకొచ్చి మా సారు తీసుకెళ్ళేవాడు. మన అదేంటి ఎక్కడికైనా వెళ్ళాలి అన్నప్పుడు మళ్ళా ఈవినింగ్ వాళ్ళకి ఇచ్చేసేది. అట్లే అనుకున్నా నేను కార్ వచ్చిన నెల రోజులు. కూరగాయల షాప్‌లో గనుక కూరగాయలు గాయత్రి కారు చూడు నాన్న అని సైదల్ సార్, సత్యం సార్ చెప్పినప్పుడు నాకు కారు సెలెక్ట్ చేసే అంత మైండ్ ఉంటదంటారా సార్? కారు సెలెక్ట్ చేయమంటారా? గంట సేపు మా సార్‌కి అన్ని కార్లు డ్రైవ్ చేసినాం. అది ఉంది. కానీ తన కారు కొనుక్కోవటానికి గంట సేపు వెతికిన కారు కొనలేకపోయినాం. ఎందుకంటే ఇప్పుడెళ్లి షోరూమ్‌కెళ్లి కొనలే గదా మేము. ఓన్ మాదే అనే ఆ ఫీల్ తోటి అసలేం వెతకలేకపోయినాం. ఒక్క కార్ దగ్గర ఆగి చూసిన బ్లూ కలర్ మారుతి ఫ్రాంక్స్ బావుంది. అంటే ఇంకా కార్ దగ్గర నుంచి కదలలేదు. సైదుల్ సార్ గూడా చాలా బావుంది నాన్న అని జెప్పేసి అన్నాడు. అట్లా 13,00,000 పెట్టి కార్ తీసుకున్న. ఫస్ట్ నా లైఫ్‌లో ఒక పెద్ద అచీవ్‌మెంట్ అంటే కార్ సార్. నేను మర్చిపోలేనిది ఏదనంటే కారే. ఎందుకంటే కార్ తీసుకుంటా అనుకోలేదు. నేను తీసుకోనని గూడా అనుకుంటే సార్ ఒకటే ఆహ్, ఉండటానికి ఇల్లు లేదు వీళ్ళకి కార్ తీసుకురని జనాలంటారన్నా అనంటే, జనాలన్నయన్నీ గూడా మైండ్‌లో పెట్టుకుంటేనే ఇల్లు గూడా తీసుకుంటావు నాన్న. ఒక్కటి అచీవ్ చేస్తే నీకేమనిపించిందిరా అంటే, ఫోన్ అచీవ్ చేసినప్పుడే అనిపించిందన్నా నేను మంచి ఇల్లు గూడా తీసుకుంటా అని అనంటే, మరి కదా! కార్ తీసుకో నెక్స్ట్ ఇల్లే. ఇంకా కారు ఇంటి ముందు పెట్టుకోవచ్చు. నువ్వు హ్యాపీగా ఉండొచ్చు నాన్న. తీసుకో అని చెప్పటంతోటి తీసుకున్న. ఆహ్, కారొచ్చిన తర్వాత మంచి స్పీడ్ పెరిగింది. అట్లా 1,02,000, 1,08,000, 1,07,000, 1,32,000, 1,34,000, 1,56,000, 1,69,000 ఇంక చాలా మిస్ అయిన చెక్స్ ఉన్నాయి. చాలా ఉన్నాయి. కానీ మొత్తంగా ఓవరాల్‌గా వెస్టీజ్ నుంచి నేను తీసుకున్న ఇన్‌కమ్ 38,37,000 లాస్ట్ మంత్ ఇన్‌కమ్ తోటి. ఇప్పటికి నేను 2022 ఫిబ్రవరి 8 రోజు నా ఐడీ అయింది. కానీ ఏప్రిల్, మే వరకు అసలేం జేయలేదు. ఏప్రిల్, మే నుంచి చిన్న చిన్నగా మీటింగ్‌కి రావడం స్టార్ట్ జేసిన. అట్లా 2023 నుంచి నా జర్నీ స్ట్రాంగ్‌గా స్టార్ట్ అయింది. అప్పుడు మా సార్ రావటం అట్లా స్ట్రాంగ్‌గా డిసైడ్ అయ్యి నేను ఫుల్ టైమ్ జేసి ఇప్పుడు 3 ఇయర్స్ 3 సంవత్సరాల్లో నేను తీసుకున్న ఇన్‌కమ్ అప్పు తీర్చేసుకున్న, కార్ తీసుకున్న, ఒక 4 ఫారెన్ ట్రిప్స్. రీసెంట్‌గా మా సార్ మొన్న సండే వచ్చిండు. 4 ఫారెన్ ట్రిప్స్ దుబాయ్, ఖతర్, థాయిలాండ్. మా సార్ మళ్ళీ మొన్న థాయిలాండ్ ఎళ్ళిండు. అసలు వేరే దేశం ఎళ్ళటానికి, కార్ తీసుకోవటానికి 1,00,000 పైన ఇన్‌కమ్ తీసుకోవటానికి 1% ఛాన్స్ లేదు సార్ నాకు బయట. 1% కూడా. మా ఫ్యామిలీ మొత్తం పోయి వేరే వేరే దగ్గర పని చేసినా రూ. 1,00,000 అయితే రాకు ఇవ్వరు. ఇది నాకు పిచ్చ క్లారిటీ ఉంది సార్. ఎందుకంటే 10,000, 20,000 సంపాదించడానికి ఎంత కష్టపడుతున్నారో బయట నేనందరిని చూస్తా. ప్రతి ఒక్కరు చెప్పే మాట చిన్న చిన్నగా ఇప్పుడొచ్చిన నా లైఫ్ లైన్స్, డౌన్ లైన్స్ అందరూ గూడా చెప్తుంటారు గదా! వాళ్ళ ఫ్యామిలీ ఎలాంటి ఆళ్ళని చూసినప్పుడు అనిపిస్తది. గాడ్ గిఫ్ట్ నాకు వెస్టీజ్ వచ్చింది గాబట్టి బతికి బయటపడ్డా. లేకపోతే ఇప్పుడు పెరుగుతున్న ఖర్చులకి, పెరిగిన ఖర్చులకి నేను ఇంకా నా లైఫ్ ఎంత డిఫి హ్మ్. చాలా ఇదిగుండేదో అనిపిచ్చేది. అట్లా దుబాయ్, ఖతర్ మా సార్ ఎళ్ళేసొచ్చిండు. వచ్చిన తర్వాత థాయిలాండ్ పోయొచ్చిన తర్వాత చాలా విషయాలు జెప్పిండు. అక్కడ ఇట్లా ఉంటది. సిస్టమాటిక్‌గుంటది. ఒక ఇసుక రేణువు గూడా రోడ్ పైన కనిపించదు. చాలా క్లీనెస్ట్ సిటీ. చాలా డిసిప్లైన్ తోటుంటారు. ఎక్కడ చెత్త ఏయనీయరు. అది ఇది అని చాలా బాగా జెప్పిండు. అట్లుంటాది అనుకున్నా.
కానీ నేను వెళ్ళిన తర్వాత చూసిన అదర్ కంట్రీస్ చాలా డిసిప్లైన్ గా ఉండటానికి మెయిన్ రీజన్ మనీ ఎక్కువగా ప్రతి ఒక్క వ్యక్తి ఎర్న్ చేయటం, గవర్నమెంట్ దాన్ని స్ట్రిక్ట్ గా ఆమ్, ప్రతి ఒక్క వ్యక్తి పైన బాధ్యత అనేది ఉంచటం. మన దగ్గర ఆ ఎక్కువగా పీపుల్స్ అంటే 140 కోట్ల మంది మన భారతదేశంలో ఉండటం ఒకటి. ప్లస్ ప్రతి ఒక్కరికి ఎంప్లాయ్మెంట్ అనేది వాళ్ళకి వాళ్ళు క్రియేట్ చేసుకుంటారు, వాళ్ళ ఓన్ అట్లా చేసుకుంటారు. ప్లస్ 10, 20 వేలు 30 వేలు సంపాదించే వాళ్ళు అక్కడ తక్కువ సార్. మొత్తం లాక్స్లలోనే ఉంది. అది ఎక్కువ ఇది తక్కువ అనటం నా ఉద్దేశం కాదు. కానీ వాళ్ళ ఆలోచన విధానం బిజినెస్ కి ఎక్కువగా ప్రయారిటీ. జాబ్ కి తక్కువ ప్రయారిటీ, బిజినెస్ కి ఎక్కువ ప్రయారిటీ. ఆడి బెంజ్ అక్కడ ఓలో క్యాబ్స్, ఓలో స్విగ్గీ జొమాటో కూడా కార్లు, ఆడి బెంజ్ కార్లే. మీరు ఒకసారి నేనైతే బైక్ కనిపించలే 2 days 5 days ఉన్న బైక్ అన్న మాట కనిపించలే. ఒక్క బైక్ ఏమో చూసిన అనుకుంటే ఎవరో ఇట్లా ర్యాష్ గా డ్రైవ్ చేసుకుంటే అట్లా. కానీ వన్స్ ఒక్క బైక్ కనిపి, మొత్తం కార్లే. అంత బాగుంది. మన భారతదేశం కూడా ఇట్లా అయితే ఎంత బాగుండు, ఇంత క్లీన్ గా అయితే ఎంత బాగుండు. అసలు డస్ట్ లేదు. ఒక వ్యక్తి రోడ్ దాడేటప్పుడు ఎంత డిసిప్లైన్ గా, అసలు వ్యక్తి రోడ్ పైకి వచ్చిండంటే అక్కడ కార్లు అక్కడే ఆగిపోతే, ఇక్కడ కార్లు ఇక్కడ ఆగిపోతే వాళ్ళు వెళ్ళాలి. అంత ఒక హ్యూమన్ కి ఎంత రెస్పెక్ట్. అట్లా అవన్నీ చూసిన తర్వాత నాకేమనిపించింది అంటే ఖచ్చితంగా ఆ భారతదేశంలో ఇట్లా మార్పు వస్తే గనక ప్రతి ఒక్క చిన్న దొంగతనం జరిగితే ఏమో చేస్తారు అని చెప్పి సార్ వాళ్ళు చెప్పారు. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. చాలా పెద్ద కండిషన్స్ ఉన్నాయి. బిజినెస్ ని వాళ్ళు చూస్ చేసుకున్నారు కాబట్టి లైఫ్ ఇంత బాగా ఎంజాయ్ చేస్తారు అనేది నాకు పిచ్చ క్లారిటీ వచ్చింది. టైమ్ ఈజ్ మనీ, మనీ ఈజ్ టైం. టైం వేస్ట్ చేసుకుంటే గనక మళ్ళీ లైఫ్ లో మళ్ళీ తిరిగి రాదు. ఎంత కష్టపడ్డా ఒక వ్యక్తి 40-42 సంవత్సరాలు మాత్రమే కష్టపడతాడు. ఆ తర్వాత కష్టపడటానికి అవకాశం ఉండదు. ఎందుకంటే ఏజ్ మీద పడుతుంది. ఇప్పటికే ఆ సగం క్వాలిటీ సగం కల్తీ తిన్న శరీరాలు మనందరివి కూడా. ఈ జూమ్ లో ఉన్న వాళ్ళు మాక్సిమం నేను అనుకుంటున్నా 25 to 30, 35 years మిడిల్ ఏజ్ వాళ్ళని. ఆల్రెడీ సగం పోయింది, సగమే ఉంది మనకి. 50-60కే వచ్చింది మన ఏజ్ లైఫ్ టైం మొత్తం. కాబట్టి ఎంత కష్టపడ్డా ఒక 10 years అన్న హ్యాపీగా ఫీల్ అవ్వాలా లేదా? కాబట్టి నాకు అనిపించింది, చాలా హ్యాపీగా అనిపించింది దుబాయ్, ఖత్తర్ వెళ్ళినప్పుడు. ఒక ఆలుగడ్డ టమాటా తోటి కర్రీ చేసుకోవడానికి, ఒక 10 రూపాయల పాల ప్యాకెట్ తెచ్చుకోవడానికి ఎంతో ఇబ్బంది నాకు. అటువంటిది దుబాయ్ వెళ్ళిన ఫ్లైట్ ఎక్కిన దగ్గర నుంచి నన్ను నేనే మర్చిపోయినా సార్. అక్కడ ఒక 280 రకాల ఫుడ్, ఒక రౌండ్ టేబుల్, గాయత్రి సంతోష్ అనే ఒక నేమ్ తోటి ఒక ఇన్విటేషన్ ఇవ్వటం, మాకు రూమ్ కి ఇన్విటేషన్ ఇవ్వటం, మేడం లంచ్ రెడీ అని చెప్పటం. అసలు నాకైతే అది మర్చిపోలేము. ఒక ఆ, అది నిజంగానే బ్రహ్మయ్య సార్ అన్నట్టు సినిమాల్లో జరుగుతుందేమో ఇటువంటివి అనేది నాకు కూడా ఇప్పుడే అనిపించింది. అట్లా వెళ్ళినప్పుడు నాకు తినటం పక్కన పెట్టి చాలా ఏడుపు వచ్చింది. ఏంటి ఎక్కడ లైఫ్, ఎక్కడ ఉండే నేను, ఏడికి వచ్చిన ఒక్క నిర్ణయం మార్చుకుంటే జీవితం ఇంత మారుతుందా? ఒక్క 2 సంవత్సరాలు గట్టిగా కష్టపడితే ఇంత లైఫ్ ఎంజాయ్ చేయొచ్చా? డైరెక్ట్ సెల్లింగ్ లో, వెస్టేజ్ లో. మరి జనాలకి ఎందుకు ఇది అర్థం కావట్లేదు అని చెప్పేసి అనుకున్నా. కానీ గ్రహాలు దిగందే జనాలు రారు. వాళ్ళ గ్రహాలు దిగిన రోజు వాళ్ళు వస్తారు. ఖచ్చితంగా వాళ్ళ లైఫ్ కూడా చేంజ్ అవుతుంది అని నాకు అర్థమై ఇంకా ఎక్కువ స్ట్రాంగ్ గా వర్క్ చేయాలనే నేను ఇండియాకి వచ్చిన తర్వాత ఇంకెక్కువ ఈ విషయాలు ప్రతి ఒక్కటి నేను అందరితో షేర్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళటానికి, ఆర్డినరీ నుంచి ఎక్స్ట్రాడినరీకి వెళ్ళటానికి, గంజి నుంచి బెంజ్ మెయింటైన్ చేయడానికి ఒక ఆలోచన మాత్రమే మారాలి అనేది నాకు అర్థమైంది సార్. అర్థమైన తర్వాత చేయడం స్టార్ట్ చేసిన. మీ అందరికి కూడా అదే అవకాశం వచ్చింది. ఆ భూమి మీద ఒక వ్యక్తి ఎన్ని కష్టాలు అయితే ఆ, చేయగలుగుతాడో అన్ని కష్టాలు చేస్తాం మనం, అన్ని పడతాము. ఒక భూమి మీదకి వచ్చి ఒక వ్యక్తి గెలిచిండు, సర్టిఫికేషన్ లేకుండా గెలిచిండు, ఎడ్యుకేషన్ లేకుండా గెలిచిండు, ఎగ్జామ్స్ లేకుండా గెలిచిండు అంటే మనం కూడా గెలవచ్చు. అటువంటి వండర్ఫుల్ ఆపర్చునిటీ ఉంది. నిజంగా సార్ వాళ్ళు అంటాడు, ఎంఎస్ఆర్ సార్ ఎక్కువ సార్లు అంటాడు, ఉమ్, ఆ అదేంటి, బలవంతుడికి
భగవంతుడు ఎంతవరకు అండగా ఉంటాడో తెలియదు కానీ బలహీనుడికి మాత్రం భగవంతుడు ఎప్పుడు అండగా ఉంటాడు. అవకాశాల రూపకంగా మనకి ఇస్తూనే ఉంటాడు. కానీ మనమే ఆ అవకాశం ఏంటని తెరిచి చూసి కూడా నెగ్లెక్ట్ చేస్తాం. దావతులు, పెళ్ళిళ్ళు, ఫంక్షన్‌లు అనుకుంటూ అవన్నీ ఒక్క రూ. 1,00,000 వచ్చే వరకు లేదు ఒక 5,00,000 వచ్చే వరకు కొంచెం పక్కన పెట్టండి. 5,00,000 నెలకొస్తే అన్ని దావతులు మనవే. అన్ని ఫంక్షన్‌లు మనవే. కాబట్టి ఒక మంచి లైఫ్ లీడ్ చేయొచ్చు. నేనిప్పుడు ఆహ్, నా గురించి అయిపోయింది. నా డౌన్ లైన్‌లో ఒక 5గురికి 1,00,000 కార్ ఇప్పియాలనే ఒక మంచి డ్రీమ్‌తో వర్క్ చేస్తున్నా. ఆల్రెడీ 1,00,000 పైన తీసుకునే వాళ్ళు ఇద్దరున్నారు. 50,000 పైన వాళ్ళు తీసుకునే వాళ్ళు ఒక 16 మందున్నారు. అట్లా చాలా మందున్నారు. ఆహ్, మీకు నేను చెప్పే మాటేంటంటే మనల్ని అవమానించిన వాళ్ళు, డబ్బులు లేనప్పుడు అదేంటి మనం చేయి చాచినప్పుడు ఇయ్యని వాళ్ళు, మనకు ఆహ్, అందరూ గుర్తుకు రావాలి ఈ సమయంలో. గుర్తుకొస్తే డబ్బొచ్చిన తర్వాత వాళ్ళనేదో అనటానికి గాదు. మళ్ళీ ఎవరి దగ్గరికి ఎళ్లి అడగకుండా మనం అడిగినాం. కానీ మన ఫ్యామిలీ ఎళ్లి వేరే వాళ్ళని అప్పడగకుండా జేయాలి. మనతోనే ఆగిపోవాలి. ఈ పేదరికం మొత్తం. అట్లా సిట్యుయేషన్స్ ఆహ్ బాలేనప్పుడే బిజినెస్ చాలా బాగా జరుగుతది. ఈ బిజినెస్ రన్ అవ్వాలి అంటే అప్పైనా ఉండాలి, నొప్పైనా ఉండాలి అంటారు. ఆ 2 ఉన్నవాళ్ళు మాత్రమే ఈ బిజినెస్‌ని గట్టిగా జేస్తారు. అవమానాలు చాలా మందికి అవమానంతోటి కూడా వస్తారు. అట్లా నాకు మాత్రం సార్ అప్పుండే పెయిన్ గూడా ఉండే. అప్పుంటే మాటలుంటాయి గదా! వాటి వల్ల గూడా నేను గట్టిగా నిలబడ్డా. ఈ డిసెంబర్ వరకల్లా ఖచ్చితంగా ఒక 70-80 లక్షల ఇల్లు తీసుకోవాలి. మా పెళ్లి రోజు డిసెంబర్ 12 తారీఖు. అప్పటి వరకు 70-80 లక్షల ఇల్లు తీసుకోవాలని స్ట్రాంగ్‌గా డిసైడ్ అయినా సార్. ఆలోపు ఒక 5గురికి 1,00,000+ ఇప్పియాలి. నేను చనిపోయేలోపు ఒక 100 మంది లేడీస్‌కి, ఓన్లీ లేడీస్‌కి రూ. 1,00,000 పైన ఇప్పియాలని డిసైడ్ అయినా. అది నా లాంగ్ టర్మ్ గోల్. ఎందుకంటే 1,00,000 వస్తే ఒక ఆడపిల్ల ఎంత హ్యాపీగా లైఫ్ లీడ్ చేయగలిగేదో చూసిన కాబట్టి కళ్ళారా. ఆ లైఫ్‌ని ఒక 100 మందికన్నా ఇచ్చే పోవాలి అని డిసైడ్ అయినా. మీకు అదే అవకాశం వచ్చింది. మీ అప్‌లైన్ నా అప్‌లైన్ మాట 1,00,000 వచ్చే వరకి నా అప్‌లైన్ మాట ఆ తర్వాత వినొద్దని గాదు. నా అప్‌లైన్ మాట గట్టిగా "అక్క నువ్వేం జెప్తే గది జేస్తా. నువ్వేడికి పొమ్మంటే ఆడికి పోతా. ఏం జెప్పినా జేస్తా. నాకు 1,00,000 గావాలి." అడిగిన సరిగా. 19,000 వచ్చిన తర్వాత డిసైడ్ అయ్యి అడిగిన. "నాకు 1,00,000 గావాలక్క, 1,00,000 గావాలక్క. మా దాంట్లో ఎవరికీ 1,00,000 సాలరీ లేదు. ఖచ్చితంగా నువ్వేం జెప్పినా జేస్తా." అని జెప్పి చెప్పడంతోటి అట్లా ఏడ మీటింగ్ ఉందంటే ఆడ ముందే ఎళ్ళటం. టైంకి కూర్చోవటం. ఎవరు వచ్చినా, రాకపోయినా నేను వినటం, నేను నేర్చుకోవటం. మొత్తం నా మీద నేనే వర్క్ జేసిన సార్. అట్లా వర్క్ జేస్తే వచ్చిందా? ఎట్లొచ్చిందో నాకు తెలీదు. కానీ అట్లా డిసైడ్ అయినా నేను. అక్క వాళ్ళకొచ్చినియి నాకు గూడా వస్తది. అక్క వాళ్ళు కారు తీసుకుర్రు. నేను గూడా తీసుకుంటా. ఆహ్, అక్క వాళ్ళు ల్యాండ్ తీసుకుర్రు. నేను గూడా ఇట్లా ఇదే ఆలోచన గాని వేరే ఆలోచన లేదు. మీ అందరికి గూడా అదే అవకాశం వచ్చింది లీడర్స్. ఖచ్చితంగా స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోండి. మీ అప్లైన్ చేయి గట్టిగా పట్టుకోండి. ఆహ్, అదేంటి ఉన్న ఉన్న ఈ కాస్త సమయంలోనే ఖచ్చితంగా ఏదో ఒక సక్సెస్ తీసుకొని ఎళ్ళాలి. భూమి మీదకొచ్చిన తర్వాత. చాలా మంది అప్రిషియేట్ జేసిర్రు. ఒకప్పుడు ఏదన్నా ఫంక్షన్‌కి ఏదైనా ఎక్కడైనా ఎళ్ళినప్పుడు ఆహ్, ఏంటంటే నార్మల్‌గా. కానీ ఇప్పుడు "అమ్మా! మీకు టైం దొరికిందా గాయత్రి? నువ్వు వచ్చినవా? ఒక గంట సేపు వచ్చిపోరాదు." ఇగో ఇట్లాంటి పిలుపులు ఇవన్నీ వినటం మొదలైంది. అమ్మ దగ్గర నుంచి అందరి దగ్గర రెస్పెక్ట్ పెరుగుతది. అట్లా డబ్బొస్తే అదేంటి ఒకప్పుడు ఏజ్‌ని బట్టి రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు డబ్బుని బట్టే రెస్పెక్ట్ ఇస్తుర్రు గాబట్టి, మీకు అదే అవకాశం వచ్చింది. డబ్బులు లేకుండా ఎవరు బాధపడొద్దు. రూ. 2,000 పిల్లల ఫీజు కట్టటానికే 2 రోజులు టీచర్‌లను బ్రతిమిలాడిన లైఫ్ సార్ నాది. చిన్న ఇంట్లో మా ఇంట్లో మేమే ఉండి, మా ఇల్లు మేమే అమ్మి, అందులోనే రెంట్‌కుంటే ఒకానొక సమయంలో డబ్బులు లేకపోతే, మా వాళ్ళే ఖాళీ చేపిచ్చిర్రు. ఆ పెయిన్ ఉంది నాకు. అందుకే మా సార్ వేరే దగ్గర ఎక్కడైనా ఇల్లు చూద్దామన్నా, లేదు నేనిక్కడే తీసుకోవాలి. మనం మేడిపల్లిలోనే తీసుకోవాలి. ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి అన్న ఒక ఇదితోని వర్క్ జేస్తున్నా. మీకు అదే అవకాశం వచ్చింది. ఖచ్చితంగా ఒక మంచి లైఫ్ లీడ్ చేయాలని కోరుకుంటూ
థ్యాంక్ యూ సార్. నాకు ఈ అవకాశం ఇచ్చిన బ్రహ్మయ్య సార్కి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గాయత్రి మేడం. చాలా వండర్ఫుల్ టెస్ట్ మనీ మేడం. చాలా మంది ఇన్స్పైర్ అయ్యారు మేడం మీ టెస్ట్ మనీ అయిన తర్వాత. పర్సనల్గా నాకు కనెక్ట్ అయింది ఏంటంటే మైండ్ సెట్ మారితేనే జీవితం మారుతుందని చెప్పారు మేడం. చాలా ఎక్సలెంట్ మేడం. మేడం ఒక చిన్న అడగొచ్చు మేడం. ప్రతి ఒక్కరు కూడా చాలా మంది సార్ మేము చెప్తున్నాము రావట్లేదు, వినట్లేదు, టీం రావట్లేదని ఇప్పుడు చాలా మంది మాకు చెప్తా ఉంటారు. చాలా మంది మా టీంలో లేడీసే ఉన్నారు. మీకు అలాంటి రిజెక్షన్స్ ఎదురయ్యాయి మేడం? మీరు చెప్పగలను అందరూ వచ్చారా? ఎవ్వరు రాలేదు సార్. నాకు ఇప్పటికి నా టీంలో నా చుట్టాలు, బంధువులు, ఫ్రెండ్స్ ఎవ్వరు లేరు. ఓన్లీ అన్నోన్ పర్సన్స్. థ్యాంక్ యూ మేడం. అన్నోన్ మేడం పర్సన్స్ ఉన్నారు. చెప్పినప్పుడు వినటానికి కూడా ఇష్టపడలే కొంతమంది అయితే. అట్లా రావట్లేదు అంటే మనకి ఇంకా చెప్పటానికి రావట్లేదని ఒక నా మాట సార్. ఎందుకంటే వాళ్ళకు మన చుట్టాలు వీళ్ళందరూ కూడా మనం గెలిచిన తర్వాత వస్తారు కొంతమంది. అందరూ అని నేను అనను, కొంతమంది వస్తారు. కానీ గెలిచే వరకు మాత్రం ఫస్ట్ మనం నేర్చుకోవాలి. ఒక వ్యక్తిని నిలబెట్టి వాళ్ళకి ప్లాన్ చెప్పి ఐడియా అక్కడే చేసి వాళ్ళకి ప్రొడక్ట్ ఇప్పించేంత వరకు మన మైండ్ ఇంకా స్ట్రాంగ్ అవ్వనట్టే. ఒక కాలు లోపల ఒక కాలు బయట ఉన్నట్టే. కాబట్టి ఆ ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి సార్. ఈ బిజినెస్ ని మనం సీరియస్ గా ఎలా చెప్పాలి, ఏం చెప్తే ప్లాన్ సక్సెస్ అవుతది, ఎవరికి ఎలా చెప్పాలి, హౌస్ వైఫ్ కి ఎలా చెప్పాలి, నార్మల్ పీపుల్ కి ఎలా చెప్పాలి, ఆ జాబర్స్ కి ఎలా చెప్పాలి, ఈ బిజినెస్ ఎలా ముందుకు కాన్సెప్ట్ ఎలా వాళ్ళకు దగ్గరగా వాళ్ళకి మైండ్ కి అటాచ్ అయ్యేలాగా ఎలా చెప్పాలి అనేది ఫస్ట్ మనం నేర్చుకోవాలి సార్. థ్యాంక్ యూ మేడం. చాలా వండర్ఫుల్ మేడం. మీరు చెప్పారు కదా ఫోన్ లేకపోయినా కానీ ఫోన్ సిల్వర్ డైరెక్టర్ అయ్యాను. ఫోన్ నెంబర్స్ రాసుకొని ప్రొడక్ట్స్ కోసం ఎవరైనా దారిలో కనిపిస్తే అన్నారు కదా, వాళ్ళతో మాట్లాడించి అట్లా టీంని మోటివేషన్ చేసి సిల్వర్ డైరెక్టర్ దాకా వెళ్ళి వెస్టేజ్ అమౌంట్తో ఫోన్ తీసుకున్నారన్నారు మేడం. చాలా అది హార్ట్ టచ్ అయింది మేడం. ఎందుకంటే చాలా మంది చిన్న చిన్న వాటికే మేము చేయలేము సార్ అని ఉంటారు. కానీ మీరు డిసైడ్ అయ్యి పని చేశారు కాబట్టి ఇప్పుడు ఎంత సక్సెస్ తీసుకోగలుగుతున్నారు మేడం. థ్యాంక్ యూ మేడం. ఈరోజు జూమ్ ఇచ్చి మా ముందర కూడా మోటివేషన్ చేసినందుకు థ్యాంక్ యూ. త్వరగా మీరు ఏదైతే గోల్ పెట్టుకున్నారో ఆ గోల్ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మేడం. థ్యాంక్ యూ సార్. మేడం చాలా మంది ఆండ్రాయిడ్ చేసి ఉన్నారు. ఈరోజు హైయెస్ట్ గా 116 మంది యాడ్ అయ్యారు మేడం జూమ్ లో మీ సెషన్ కి. అవునా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ఫీడ్బ్యాక్ తీసుకుందాం మేడం. ఓకే సార్. ఓకే మేడం. రవికుమారి మేడం, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. మాట్లాడతారు మేడం. మేడం గారు గుడ్ మార్నింగ్. మేడం గారు గాయత్రి గుడ్ సంతోష్ మేడం మార్నింగ్. గారు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మీ యొక్క టెస్ట్ మోనీ అంతా కూడా విన్నాను మేడం గారు. చాలా కష్టంతో ముందుకు నడిచారు మేడం గారు. కొంతమంది రిజెక్షన్స్ వచ్చినా కానీ మీరు ఫస్ట్లో బిలీవ్ చేయలేకపోయినా కానీ 2 months ఆగైనా సరే దీన్ని బిలీవ్ చేసేసి దీన్ని నేర్చుకున్నారు మేడం గారు. మీరు సిల్వర్ డైరెక్టర్ అయ్యే వరకు కూడా మీ దగ్గర ఫోన్ లేదు మేడం గారు. మీ హస్బెండ్ ఫోన్తో మీరు తీసుకొని వర్క్ చేస్తున్నారు. కానీ సిల్వర్ డైరెక్టర్ అయిన తర్వాత మీరు ఫోన్ కొనుక్కొని దీనిలో వర్క్ చేశారు మేడం గారు. అంతకుముందు ఎంత కష్టపడ్డారో ఫోన్ నంబర్లు రాసుకొని వాళ్ళని ఫాలోఅప్ చేస్తూ చాలా కష్టపడ్డారు మేడం గారు. కానీ పట్టుదల అనేది ఉంది కాబట్టి మీరు ఆ కష్టమే పడ్డారు మేడం గారు. ఇప్పుడు ఈరోజు ఇప్పుడు కొంతమందికి మేడం గారు ఆల్రెడీ మనం సెల్ వాడుతున్నా కూడా అసలు ఏముందిలే చెయ్యొచ్చులే, ఇదేదోలే అని చెప్పేసి ఇప్పుడు కూడా నెగ్లెక్ట్ ఉన్నారు మేడం. మేము కూడా ఫీల్డ్లో పనిచేస్తున్నప్పుడు ఫస్ట్లో బిలీవ్ చేయలేదు, సరే ఏముందిలే అన్నట్టు. కానీ మీ ఎంత కష్టపడి దీనిలో వచ్చేసరికి మనీ విలువ తెలుసుకున్నారు. తర్వాత మన యొక్క పేదరికం పోవాలంటే దీనిలో కష్టం ఉందని చెప్పేసి సైదులు సార్ మాట విని మీరు టైలరింగ్ చేస్తూ దీనిలో జీవితం లేదు, మనం వెళ్ళిపోవాలి, ముందుకెళ్ళాలి, దీనిలో వెళ్ళాలి, కష్టపడాలి అని చెప్పేసి మీరు బీబీ మేడంని వీళ్ళందరినీ ఇన్స్పైర్గా తీసుకొని మీరు ముందుకెళ్ళారు మేడం. థ్యాంక్ యూ మేడం గారు. మీలాగే మేము కూడా మీ ఈరోజు టెస్ట్ మనీ అంతా కూడా మీరు చాలా కష్టంతో చెప్పారు మేడం గారు. మీరు ఈ కష్టంలో కూడా గెలిచారు. తర్వాత మీరు కారు కొనే విషయంలో కూడా దానికి కారు కొనేదానికి కూడా టైర్ కూడా చూసేదానికి నాకు అర్హత లేదు, కారు దగ్గరికి వెళ్ళారన్నారు. నిజంగా మేడం గారు మీ కష్టమే మిమ్మల్ని కారు కొనిచ్చింది.
మీ సొంత వాళ్ళే మీ ఇంట్లో నుంచి మీరు ఇంట్లో ఉన్నప్పటికీ దాన్ని ఖాళీ చేయించారు మేడం గారు. అదే ప్లేస్లో మళ్ళీ మీరు హౌస్ కొనాలని చెప్పేసి గోల్ పెట్టుకున్నారు మేడం గారు. ఏదైనా ఒక దృఢ నిశ్చయం అనేది ఉంటే మనం ఎంత దూరమైనా వెళ్తాము, దాన్ని సాధించుకోవడానికి ప్రయత్నం చేస్తాం మేడం గారు. అదేవిధంగా ఆ దృఢ నిశ్చయము ప్రయత్నం అనేది మీలో ఉంది కాబట్టి మీరు ఇంత సక్సెస్ అయ్యారు మేడం గారు. రియల్లీ మేడం, ఒకప్పుడు స్కూల్ ఫీజు పిల్లలకు కట్టడానికి కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేసుకున్న పరిస్థితులు కూడా మీకు ఉన్నాయి మేడం గారు. మీరు ఇంత ఇంత కష్టపడి ఈరోజు మీరు మామూలు సిల్వర్ డైరెక్టర్ దగ్గర అయిన దగ్గర నుండి కూడా మీ చెక్ అనేది రైజ్ అవుతానే ఉంది మేడం గారు. కానీ ఎక్కడ కూడా ఆగలేదు. ఈ 1,69,000 మీరు ఈ రోజుకి తీసుకున్నారు మేడం గారు. రియల్లీ గ్రేట్ మేడం గారు. ఎందుకంటే మీలాగా మేము కూడా పనిచేసి ఎన్ని రిజెక్షన్స్ వచ్చినా కానీ మేము నిలబడి పనిచేయాలని చెప్పేసి మీ యొక్క జూమ్ ద్వారా డెసిషన్ తీసుకున్నాం మేడం గారు. అంటే ఇప్పుడు చేస్తున్నాం కానీ ఏయో రిజల్ట్స్ చేయాలనేదే వెళ్ళిపోతాయి, ఎక్కడెక్కడో రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి. ఈ రిజెక్షన్స్ అన్నిటి కూడా మేము తట్టుకొని నిలబడి మీకులాగా మేము వర్క్ చేయాలని చెప్పేసి మేము ఇన్స్పైర్గా తీసుకొని దీనిలో వర్క్ చేయడానికి డిసైడ్ అయ్యాం మేడం. అదేవిధంగా మీరు భవిష్యత్తులో ఇంకా ఈ 1,60,000 69,000 కాకుండా ఇంకా మీ గోల్ రీచ్ అవ్వాలని చెప్పేసి ఇంకా మీకు కావాల్సినవన్నీ కూడా మీరు దీని ద్వారా నెరవేర్చుకుంటారని, ఒకప్పుడు కనీసం ఊరు దాటి పక్క ఊరికి కూడా వెళ్ళలేని మీరు ఒక 4 సార్లు మీరు మన వెస్టేజ్ అవకాశం పుచ్చుకొని మీరు థాయిలాండ్ వేరే ఇతర దేశాలకు వెళ్ళటానికి కూడా అవకాశం కల్పించినందుకు మీకు నిజంగా మేడం గారు చాలా థ్యాంక్స్ మేడం గారు. ఎందుకంటే మీ జూమ్ అనేది మాకు చాలా ఉపయోగపడింది. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ మేడం గారు. మీ యొక్క గోల్ రీచ్ అవ్వాలని చెప్పేసి మీ యొక్క టెస్ట్ మనీ ఇన్స్పైర్గా తీసుకొని మేము ముందుకు వెళ్ళాలని నేను ఆశిస్తున్నాను మేడం గారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వన్స్ అగైన్ మేడం గారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. ప్రభుకుమారి మేడం. గాయత్రి మేడం, ప్రభుకుమారి మేడం మా టీంలోనే మంచి గ్రేట్ లీడరు. గవర్నమెంట్ జాబ్ను కూడా రిజైన్ చేసి ఫుల్ టైం ఇప్పుడు వెస్టేజ్ చేస్తున్నారు మేడం. మేడం, నేను తలకిందలుగా తపస్సు చేసిన గవర్నమెంట్ జాబ్ అయితే రాదు. మీరు నాలాగా అవ్వచ్చు కానీ నేను మీలాగా అవ్వలేను. కానీ మీరు జాబ్ను కూడా పక్కకు పెట్టొచ్చు కాబట్టి ఎంతో మందికి మీరు లైఫ్ ఇవ్వచ్చు. ఎంతో మంది నాలాంటి నార్మల్ హౌస్ వైఫ్లకు కూడా మీరు ఒక వండర్ఫుల్ లైఫ్ ఇవ్వచ్చు మేడం. అందుకే ఆ భగవంతుడు మిమ్మల్ని తీసుకొచ్చి జాబ్ కూడా మానేపించి చేపిస్తున్నాడు. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. లోక కళ్యాణార్థం జరుగుతున్న వర్క్ ఇది అని నేను గట్టిగా ఫీల్ అవుతా ఎప్పుడు కూడా. ఏంది ఇలా జరుగుతుంది, ఇంత వండర్ఫుల్ ఆపర్చునిటీ కూడా జనాలు అందరూ ఎందుకు ఇంత తొందరగా తెలుసుకుంటే అయిపోతుంది. రామాయణం కూడా అంత తొందరగా గడవలేదు, భారతం కూడా అంత తొందరగా గడవలేదు, దీనికి కూడా సమయం పడుతుందేమో. అందులో మనందరం వానరులు రామునికి ఎలా వారధి కట్టిరో మనం కూడా వెస్టీజ్ అనే వారధి పేదవాళ్ళ కోసం వేస్తున్న వారధి ఇది. కాబట్టి సమయం పడుతుంది. మీరు ఖచ్చితంగా ఈ వారధిలో ఒక మంచి మైలురాయిగా ఉంటారు అని నేను హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. మా గ్రేట్ అప్లైనర్ బ్రహ్మయ్య సార్ మేడం గారు. అండ్ ప్రతి విషయంలో ముందుండి నడిపిస్తూ మీరు అప్లైనర్ ఎలా చెప్తే అలా చేయాలని చెప్పేసి రియల్ మేడం గారు మాకు ముందుకు నడిపిస్తూ ఏమైనా తెలియని విషయాలు మీరు ఇలా వెళ్ళండి మేడం, ఇలా చేయండి అని చెప్పేసి చాలా సలహాలు ఇస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నాడు మేడం గారు. అప్లైనర్ దగ్గర మేము జాయిన్ అవ్వడం అనేది కూడా మాకు చాలా సంతోషంగా ఉంది మేడం గారు. అనుకున్న గోల్ మీరు చెప్పినట్లుగా రీచ్ అవ్వగలమని చెప్పేసి అని నేనైతే మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను మేడం గారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ప్రభుకుమారి మేడం. ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్. నెక్స్ట్ Okay, అనుష thank you. మేడం. గుడ్ మార్నింగ్ మేడం. అన్మ్యూట్ చేసుకోండి మేడం. అనుష మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గాయత్రి మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. సో ఈరోజు మీ యొక్క జర్నీ అనేది మాతో షేర్ చేసుకోవడం చాలా చాలా ఒక పండగ రోజులా నేనైతే ఫీల్ అవుతున్నాను మేడం. నిజంగా మీరు ఎంత హార్డ్ వర్క్ చేశారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ హార్డ్ వర్క్ హ్యాండ్స్ అప్ మేడం. సో ఏదైనా కష్టపడకుండా ఒక పనిని కష్టం కంటే కూడా ఇష్టంతో చేస్తేనే సక్సెస్ అనేది చాలా తొందరగా వస్తుంది. సో ఎప్పుడైతే మనము అమ్మో ఇంత కష్టమా నేను చేయలేనని ఎప్పుడైతే అనుకుంటామో మన బలాన్ని మనమే చంపుకున్నట్టు అయింది. సో మనం ఎంత కష్టపడితే అంత డబ్బు ఉంది ఇక్కడ. సో అంతకంటే 10 మందికి హెల్ప్ చేయగల ఒకే ఒక ప్లాట్ఫామ్ ఉంది అంటే అది ఓన్లీ వెస్టేజ్ ప్లాట్ఫామ్.
సో మనము హెల్ప్ చేయగలము. సో చాలా మందికి మనము జాబ్ రూపంలో కూడా దీన్ని సో చాలా మందికి షేర్ చేయొచ్చు. నాకొకటే అర్థమైంది మేడం ఈ జర్నీలో, ఎవరి మాట నేను వినలేదు సార్. నా అప్లైన్ సైదుల్ సార్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మాటే నేను విన్నాను. వాళ్ళు ఏది చేయమంటే అది నేను గుడ్డిగా చేశాను అన్నారు. నిజంగా మేడం, మనం బాగుండాలని కోరుకునేది మన తల్లిదండ్రులు కూడా కోరుకోరేమో నాకు తెలిసి. మనం బాగుండాలి, మనం హ్యాపీగా ఉండాలి, మంచి లైఫ్‌ని లీడ్ చేయాలని కోరుకునేది ఒకే ఒక్కరు, ఎవరంటే మన అప్లైనే మేడం. నిజంగా నాకు ఆ మాట చాలా బాగా నచ్చింది. ఎప్పుడైతే మనము గుండెల్లో నింపుకొని కసితో వర్క్ చేస్తామో అప్పుడే సక్సెస్ అనేది ఉంటది. లేదు నేను ఇంట్లోనే పడుకుంటాను, నాకు డబ్బులు రావాలి అంటే ఎప్పటికి రావు. ఎన్ని సంవత్సరాలు నువ్వు అలా చేసినా కూడా డబ్బులు రావు. నిజంగా చాలా మంచి గొప్ప ప్లాట్‌ఫార్మ్ ఇది. సో నిజంగా మేడం, మీరు అనుకున్న డ్రీమ్స్, గోల్స్ ఎవరొచ్చినా రాకపోయినా నిలబడ్డారు ఫస్ట్. మీటింగ్స్ గాని, జూమ్ మీటింగ్స్ గాని, ప్రతి ఒక్క మీటింగ్‌కి అటెండ్ అయ్యారన్నారు గదా! ఆ పాయింట్ కూడా నాకు చాలా బాగా కనెక్ట్ అయింది మేడం. సో మేము గూడా మీలాగే గట్టిగా డిసైడ్ అవ్వాలి. సో మన మన యొక్క జూమ్‌లో రంగారావు సార్ ఉన్నారు. అంటారు సారు, అసలు మనం వచ్చిన పర్పస్ ఏంటి? ఏ పర్పస్ మీద మనం వచ్చాము అని జెప్పేసి సార్ ప్రతి క్షణం గుర్తు చేస్తూ ఉంటారు. నిజంగా ఆ పర్పస్‌ని మర్చిపోయి మనము మిగతాయన్నీ చేస్తూ ఉంటాము. సో అదొక్కటి మైండ్‌లో పెట్టుకొని ప్రతి ఒక్క లీడర్స్ గూడా మంచిగా సక్సెస్ అవ్వాలని. మేడం నిజంగా మీ జర్నీ చాలా అద్భుతంగా ఉంది. చాలా ఇన్‌స్పైర్‌గా గూడా అయ్యాము మీ యొక్క టెస్టిమోనీ విన్న తర్వాత. సో ఏదైతే మీరు అనుకున్న గోల్స్, డ్రీమ్స్ అన్నీ ఉన్నాయో ఫుల్‌ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. గాయత్రి మేడం, వన్స్ అగైన్ కంగ్రాచ్యులేషన్స్ మేడం కార్ తీసుకున్నందుకు. సో చాలా సో నేను తీసుకున్నంత ఫీల్‌గా ఉంది నాకు ఆ కారు. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. కంగ్రాచ్యులేషన్స్ మేడం. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. మరొకసారి గూడా మీరు మీ జూమ్‌ని మాతో షేర్ చేసుకొని పంచుకుంటూ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా మీరు కూడా మంచి కారు, ఇల్లు ప్లస్ 1,00,000 ప్లస్ ఇన్కమ్ హోల్డర్ తొందరగా అవ్వాలని హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాం. మీరు ఇందాక మాట్లాడిన మేడం, ఎందుకంటే ఆడవాళ్ళు గెలవటం అన్నది నార్మల్ విషయం కాదు. ఇంటిని, పిల్లల్ని ఆ అన్ని చూసుకుంటూ గెలవాలి, ఇంత ఇన్కమ్ రావాలి అంటే నార్మల్ విషయం కాదు కదా. కాబట్టి ఖచ్చితంగా తీసుకుంటే గనక మన ఫ్యామిలీలో ఒక మంచి రికగ్నైజ్డ్ పర్సన్ గా ఉండొచ్చు. అరే ఇది ఇన్ని రోజులు తిరిగినందుకు, చేసినందుకు, కష్టపడ్డందుకు ఒక మంచి ఫలితం దక్కిందని సమాజంలో కూడా ఒక మంచి పేరు. ఫస్ట్ మన ఇంటిని ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ చేయొచ్చు. థ్యాంక్ యూ మేడం. ఎస్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అనూష మేడం. అనూష మేడం బజాజ్ ఫైనాన్స్ లో మేనేజర్ గా చేస్తున్నారు. మేడం కూడా జాబ్ మానేసి ఇప్పుడు వెస్టేజ్ ఫుల్ టైం చేస్తున్నారు మేడం. థ్యాంక్ యూ అనూష మేడం. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ సుశీల శ్రీనివాసరావు సార్. గుడ్ మార్నింగ్ సార్. మేడం సుశీల మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. మాట్లాడండి మేడం. మమతా మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం మేడం. మేడం మీరు చెప్పిన ఈ టెస్టిమోనీ చాలా నాకు ఇన్స్పిరేషన్ అయింది మేడం. మీరు టైలరింగ్ చేస్తే కూడా మేడం, మీరు సైదులు సార్ చెప్పిన మాటలు విని మీరు ఇన్స్పిరేషన్ అయ్యారు చూడు మేడం. అక్కడ మీరు డిసైడ్ అయ్యారు. చాలా గ్రేట్ మేడం. సైదులు సార్ మాటలు కానీ, మీటింగ్ కానీ ఎవరైనా విన్నా సరే మేడం సక్సెస్ అవుతారు మేడం. అలాగే మీరు సార్ చెప్పిన మాటలు విని చాలా సక్సెస్ అయ్యారు మేడం. మీరు చెప్పే ప్రతి మాటల్లో సంతోషం, ఆనందం మీ మాటల్లో నాకు చాలా అర్థమైంది మేడం. మీ ఆనందం కూడా నేను కూడా పంచుకుంటూ విన్నాను మేడం. మేడం మీరు ఎందుకంటే వేస్టేజ్ బిజినెస్ లో మీరు ప్రతి కోరికను నెరవేర్చుకున్నారు మేడం. మీరు ఫోన్ లేకపోయినా సరే మేడం, మీరు సిల్వర్ డైరెక్టర్ దాకా వచ్చారు చూడండి మేడం. అది నాకు చాలా ఇన్స్పిరేషన్ అయింది మేడం. ఇప్పుడు ఫోన్ లేకపోయినా నాకు ఫోన్ లేదే అది దాన్ని వంక పెడుతుంటారు మేడం. అయినా కూడా మీరు ఫోన్ లేకపోయినా మీరు దీంట్లో బిజినెస్ లో నేను సాధించాలని పట్టును చూడండి మేడం. అది చాలా నాకు నచ్చింది మేడం. మీరు అన్నారు చూడండి మేడం, కార్ టైర్ కూడా చూడండి వాళ్ళం కూడా మీరు అలాంటిది మీరు మంచి కార్ తీసుకున్నారు. చాలా గ్రేట్ మేడం. ఎస్ మేడం, డైరెక్ట్ సెల్లింగ్ ప్రతి ఒక్కరికి కార్ తీసుకునే అవకాశం ఉంది మేడం ఈ బిజినెస్ అర్థం చేసుకుంటే. కానీ మేడం
మీ మాటలు చాలా ఇన్స్పిరేషన్ అయ్యి మేడం. ఎందుకంటే మీ మాటల్లో నేను కూడా ఇంకా నేను వెనకబడిపోయానని నాకు అర్థమైంది మేడం మీటింగ్లో. అంతేకాదు మేడం, మీరు మీ మాటల్లో చాలా గొప్ప ఉంది మేడం. ఎవరైనా ఇంకా డిసైడ్ కాకపోతే ఇప్పుడైనా మీ మాటలు విని ఇన్స్పిరేషన్ అయ్యి ఇంకా ముందుకు వెళ్ళి ఈ బిజినెస్ నేను సాధించాలని అనుకుంటున్నాను మేడం. విన్న వాళ్ళందరూ మీలాగే మీరు ఇప్పుడు 1,69,000 తీసుకుంటున్నారు. అలాగే నేను కూడా మేడం మీ మాటలు విని కనీసం నేను అంత తీసుకోకపోయినా కనీసం ₹1,00,000 తీసుకోవాలని ఇప్పుడే డిసైడ్ అయ్యాను మేడం. మీలాగా నేను గట్టి వర్క్ చేస్తాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. వెనుక పడటం ముందు పడటం అని ఏమి ఉండదు మేడం. ఆలోచన విధానంలో కొంచెం తేడా వస్తుంది. సమయం ఉంది కదా, ఈ రోజు కాదు రేపు చేద్దాంలే అన్న ఒక పోస్ట్ పోనింగ్ ఫస్ట్ పక్కన పెట్టండి. పోస్ట్ పోన్ చేయకండి ఏ వరకును కూడా. బయటికి వెళ్ళి కలిస్తే రోజుకు 4 ప్లాన్లు కాదు 5 ప్లాన్లు 10 ప్లాన్లు చెప్పొచ్చు. ఎవరు పిలవట్లేదు హోమ్ మీటింగ్ కి, లేదు మనకి ఇక్కడ లేవు అనుకుని కూర్చుంటే ఆ సక్సెస్ రాదు. ఎవరినో ఒకరిని బయటికి వెళ్ళి కలుద్దాం అన్న ఆలోచనతో ఉండండి మేడం. ఖచ్చితంగా అవును మేడం. 1,00,000 కారు మీద కూడా తీసుకుంటారు. ఆ మంచి లైఫ్ లీడ్ చేస్తారు ఖచ్చితంగా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సుశీల మేడం, ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్. నెక్స్ట్ సంధ్యారాణి మేడం, గుడ్ మార్నింగ్ మేడం. అన్మ్యూట్ చేసుకోండి మేడం. సంధ్యారాణి మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం, మాట్లాడండి మేడం. ఎక్సలెంట్ సెక్షన్ సార్. ఈరోజు గాయత్రి మేడం చాలా స్వీట్గా, చాలా సంతోషంగా, హ్యాపీగా చెప్పింది సార్. ఒక్కొక్క సబ్జెక్టు మేడము స్టిచ్చింగ్ కానీ, కొబ్బరికాయలు వ్యాపారం కానీ ఎన్ని చేసినా సక్సెస్ అనేది రాలేదు. వెస్టేజ్ ఫ్యామిలీలో వెస్టేజ్లో జాయిన్ అయినప్పుడు మేడం సక్సెస్ అనేది ఆటోమేటిక్గా వచ్చేసింది సార్. మేడం చేరి ఐడి వేసిన రోజే మేడం సక్సెస్ని పొందింది. మేడం ఎక్సలెంట్గా చెప్పింది సార్. అలాగే మేడము హౌస్ ఫండ్కి రెడీ అవుద్ది సార్. మేడము ఎక్సలెంట్ మేడం, సూపర్ మేడం. మేడం గుడ్ మార్నింగ్ మేడం. హలో, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. సార్ మాకు బ్రహ్మయ్య సార్ మేడం అప్లైనరు సారు బాగా మమ్మల్ని మోటివేట్ చేసి ప్రతి మీటింగ్లో కానీ, హోమ్ మీటింగ్లో కానీ అన్నిట్లో మమ్మల్ని ఎలాగైనా మేడం నిలబెట్టాలని ఒక పట్టుదలతోటి నన్ను జాయిన్ చేశాడు సారు. ఓకే, ఖచ్చితంగా మేడం నిలబడాలి ఆర్ఎంపీ డాక్టర్ మీరు మేడం. కూడా. గాయత్రి మేడం, మేడం ఆర్ఎంపీ డాక్టర్ మేడం. సూపర్ మేడం. మేడం డాక్టర్ గా ఉంటూ అక్కడ సేవలు అందిస్తూ ఉన్నారు కదా. ఈ ఇండస్ట్రీకి కూడా మీ సేవ అవసరం కంపల్సరీ. మీరు కూడా. తప్పకుండా మేడం. సూపర్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. మంచి ఇన్కమ్ హోల్డర్ అవ్వాలి. ప్లస్ ఎంతో మందికి అది చేస్తూ ఇది చేస్తున్న మేడం మనం ఎందుకు చేయకూడదు అనే నార్మల్ పర్సన్స్ కూడా మీరు ఒక ఇన్స్పిరేషనల్ లీడర్ అవ్వాలని కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సంధ్యారాణి మేడం. కిరణ్ సార్ గుడ్ మార్నింగ్ సార్. కిరణ్ కుమార్ సార్ గుడ్ మార్నింగ్ సార్. ఎస్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గాయత్రి మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మీ వాయిస్ వినడానికి, మిమ్మల్ని చూడటానికి యాదగిరి గుట్ట వచ్చాం మేడం మేము. సో యాదగిరి గుట్టలో అక్కడ చెప్పిన మీ పాయింట్ ఇప్పటికీ మా మైండ్ సెట్ లో ఉంది. గుడి దగ్గర కొబ్బరి బండాలు అమ్ముకునే నేను, కొబ్బరికాయలు గుడి దగ్గర కొబ్బరికాయలు అమ్ముకుంటూ ఒక టైలరింగ్ చేసుకుంటూ అని స్టేజ్ మీద మీరు మాట్లాడి మీ విజువల్స్ చూసాం. బ్యాక్గ్రౌండ్ ఎక్సలెంట్గా ఉంది. అదే విధంగా రైట్ గుడ్డ గుట్టుకొని ఛార్జింగ్ లేక ఒక మీటింగ్ వెళ్ళేదానికి ఆ రోజు చెప్పి అందరికి కంటి తడి పెట్టించారు మేడం మీరు. యాక్చువల్లీ జూమ్ సెక్షన్ అనేది ఒక 45 minutes ఉంటుంది కాబట్టి మీ స్టోరీ ఇట్లా చెప్పారు. అదే ఒక మీటింగ్ వినండి లీడర్స్, మేడం గారి ఫుల్ స్టోరీ విన్నారంటే అక్కడ ఉన్న ఎంటైర్ అందరు కంటి తడి పెడతారు. సో అంత అందరికి కన్నీరు తెప్పించింది మేడం గారి స్టోరీ. ఆ ఇన్స్పిరేషన్ అదే విధంగా మా అందరికి కూడా ఇప్పటికి కూడా మైండ్ సెట్ లో ఉంది మేడం. మేము ఎవరికైనా చెప్పాలన్నా కూడా
మేడం గారు కొంతమంది తెలంగాణలో త్యాగాలు చేశారు. గుడి దగ్గరికి కొబ్బరికాయలు అమ్ముకుంటూ మిషన్ ఛార్జీకి కూడా లేక అది కుట్టుకొని ఆ రోజు వెళ్ళారు. సో చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు మేడం. దేవుడు ఇట్లా కష్టాల్లో ఉన్న వాళ్ళకి వెస్టేజ్ అనేది ఇస్తాడు. ఆ వెస్టేజ్ అనే పరిచయం చేసినప్పుడు గట్టిగా పట్టుకొని ఉన్నారు కాబట్టి ఈరోజు ఒక సెలబ్రిటీగా ఏపీ తెలంగాణకి ఒక లేడీ సెలబ్రిటీగా ఉన్నారు మేడం. ఎక్సలెంట్ మేడం. ఆల్ ద బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. అవును, కోటప్పకొండ బూట్ క్యాంప్ కి సమయం సరిపోదనే చెప్పలేదు సార్ మీరు అన్నట్టు. కానీ ప్రతి ఒక్కరిని ఇంత మార్నింగ్ నాకు ఆ కంటతడి పెట్టియటం అది బాగుండదు అన్న ఒక ఫీలింగ్ కూడా ఉంటది నా మైండ్ లా. అదొకటి. 2,000 రూపాయలు కోటప్పకొండ బూట్ క్యాంప్ కి అయితే గాయత్రి, 800 రూపాయలు టికెట్, బస్ ఛార్జ్ 1,200 రూపాయలు అన్నప్పుడు 400 రూపాయలే మన సిద్ధార్థ్ సింగ్ సార్ వచ్చినప్పటికే మస్తు కష్టమైంది అక్క. మార్నింగ్ 4 గంటలకు లేచి పుట్టిన బ్లౌజులు అది తీసుకున్న డబ్బులు, అటువంటిది 2,000 రూపీస్ అంటే అమ్మ అస్సలు పంపిరక్క, ఇంట్లో నా దగ్గర లేవు అసలు అంటే, లేదు నువ్వేమన్నా చేయి మీటింగ్ కి రావాలి, నువ్వు ఇంకేం చెప్పకు నువ్వు అని చెప్పి ఫోన్ కట్ చేసింది. ఇంకా నేను ఏం చేయాలి? 2,000 రూపాయలు 3 రోజుల సమయం ఉంది. నాకు అర్థం కావట్లేదు. నువ్వు రావాలి అని అంటే కొత్త ఫస్ట్ టైం, ఇంకా ఏం ఇన్కమ్ కూడా లేదు. ఒక ముగ్గురు దగ్గర తీసుకున్నా సార్ అప్పుగా. ముగ్గురు దగ్గర తీసుకొని నేను ఆ మీటింగ్ కి రావడం జరిగింది. 2 రోజులు అట్లా వచ్చిన. ఏంటంటే డబ్బులు లేక గాని వన్స్ ఉంటే ఇంకా వెళ్ళేదాన్ని అని. ఇప్పటికీ ఎక్కడ మీటింగ్ అయినా నాకు 1% కూడా ఇది వెళ్ళొద్దు ఇది వెళ్ళాలి అని ఎక్కడ నేను సెలెక్ట్ చెయ్యను సార్. నాది గొప్ప అని నేను చెప్పట్లేదు, కానీ నా మైండ్ అలా ఉంటది. ఏమో మేబీ ఇలా ఉంటే మీకు సక్సెస్ రావచ్చు అని చెప్పటం నా ఉద్దేశం. మేడం సక్సెస్ సీక్రెట్ చెప్పండి అని చెప్తారు. నాకు సక్సెస్ సీక్రెట్ ఏం లేవు మేడం. నేను ఏం చేసినా గది చెప్పమంటే చెప్తా, కానీ నా దగ్గర సీక్రెట్స్ అంటూ ఏం లేవు మేడం అని చెప్తాను నేను ఎవరికైనా. అదే సార్, నేను ఇది చేసిన అని చెప్పటం నా ఉద్దేశం. ఓకేనా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇదే మేడం సక్సెస్ సీక్రెట్ అంటే, నువ్వు పడ్డ కష్టాలు, నువ్వు పడ్డ అవమానాలే సీక్రెట్. ఆ రోజు ఛార్జీకి లేవు, కానీ చాలా మంది అయితే డబ్బులు ఉన్నా కూడా ఏం బాధలన్న వేలో ఉంటారు. అడుక్కొని మరీ తీసుకెళ్లారు కదా, అప్పు చేసి మరీ తీసుకెళ్లారు కదా. ఇదే సక్సెస్. మనం మాకు ఇట్లాంటి కావాలి మేడం. ఇంకొక రోజు ఫుల్ స్టోరీ కావాలి మీది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చాలా హ్యాపీగా వాయిస్ విన్నందుకు. యాక్చువల్ బ్రహ్మే సార్ నిన్నే కాల్ చేసి చెప్పాడు, అందరికి స్ట్రెంత్ పెరగాల మేడం వాయిస్ వినిపించాలి అని చెప్పి ఇనిషియేట్ తీసుకున్నాము. అందరూ 100 మెంబర్స్ దాటారు మేడం. థ్యాంక్ యూ మేడం. వదలలేదు సార్ ఇచ్చేంత వరకు. ఫాలోఅప్ ఈ భావన మేడం తోటి కూడా కాల్ చేయించాం అనుకుంటాం, మేబీ ఒక వారం నుంచి. అవునవును సార్. ఓకే, థ్యాంక్ యూ కిరణ్ సార్. మేడం ఫస్ట్ క్రౌన్ మేడం మా కొండేపి టీంలోనే కిరణ్ సార్ క్రౌన్ డైరెక్టర్ అయ్యారు రీసెంట్ గా. అవునా? హ్యాపీ కంగ్రాచులేషన్స్ సార్. ఖచ్చితంగా తొందరలో యూసిడి వెళ్ళాలి. 5 lakhs ఇన్కమ్ ఎర్న్ చేయాలి. ప్రెస్టీజ్ లో టాప్ మోస్ట్ డిజైన్ అయితే ఏదైతే ఉంది అంటే అది క్రౌన్ సార్. ఎందుకు ఒక వ్యక్తి క్రౌన్ అయిండు అంటే ఒక 10 మందికి ఖచ్చితంగా క్రౌన్ అవ్వాలి అన్న ఆలోచన వస్తుంది. క్రౌన్ ఈజ్ నార్మల్ డిజిగ్నేట్ కాదు. మీరు ఎప్పుడు కూడా ఇప్పటి నుండి బిజినెస్ బిగినర్స్ కాదు, బిజినెస్ బిల్డర్స్. అలా ఉండి మీ టీం ని మీరు నడిపించుకోవాలి. మంచి గోల్స్ డ్రీమ్స్ మీరు పెట్టుకొని వాళ్ళకు పెట్టి వాళ్ళ గోల్స్ కూడా ఫుల్ఫిల్ చేయాలని కోరుకుంటున్నా సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ గాయత్రి మేడం. మేడం ఇంకా ఒక 4 మెంబర్స్ ఆండ్రాయిడ్ చేస్తున్నారు మేడం. పర్లేదు మేడం? పర్లేదు సార్. ఓకే మేడం. అంజలి మేడం గుడ్ మార్నింగ్ మేడం. అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి మేడం. సార్ బ్రహ్మేష్ సార్ గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. గాయత్రి మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. ఈ సెక్షన్ చాలా బాగుంది మేడం. అంటే మీరు టైలరింగ్ చేసుకుంటూ కూడా అవకాశం అనేది వస్తే వదులుకోకుండా
ఫస్ట్ ఆయమ్మ మీటింగ్కి వెళ్ళి విని ఆ మేడం వల్ల మీరు కనెక్ట్ అయ్యారు. అప్లైనర్ చెప్పినట్టు విని ఒక బిజినెస్కి వెళ్ళి ఖచ్చితంగా మీరు చేస్తున్నారు మేడం. మీరు చేసింది నేను చూసి విన్నాను కాబట్టి నన్ను నేను మార్చుకుంటూ సక్సెస్ అవ్వాలనుకుంటున్నాను మేడం. మీ గోల్ మీరు రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను మేడం. ఖచ్చితంగా వెళ్తారు మేడం. మీరు కూడా మంచి ఇన్కమ్ హోల్డర్ అవ్వాలి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అంజలి మేడం. నెక్స్ట్ శ్రీదేవి మేడం, అన్మ్యూట్ చేసుకోండి మేడం. డాక్టర్ శ్రీదేవి రమేష్ సార్, గుడ్ మార్నింగ్ సార్. మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గాయత్రి మేడం, గుడ్ మార్నింగ్ మేడం. చాలా ఇన్స్పిరేషన్ గా ఉంది మేడం మీ జూమ్, మీ ఇది చెప్పటం చక్కగా. మీదేంటంటే కన్నీళ్ళు వచ్చినట్టు ఉంది మేడం. ఒకవేళ ఆడవారు ఏదైనా సాధించగలరంటే మీలాంటి వాళ్ళని చూసుకుని ఇన్స్పిరేషన్ గా మేము కూడా ముందుకెళ్తాం మేడం. చక్కగా అంటే మనం ప్రతి ఆడది అంటే మగవారి అనుభవాలు వింటే అది వాళ్ళకి విజయం అంటారు, పక్కనుంటే బంధం అంటారు, అదే ముందుంటే చరిత్ర సృష్టించాలంటారు మేడం. అట్లాగే మనం కూడా చరిత్ర అనేది సృష్టించాలంటే మన మైండ్ ఫిక్స్ అవ్వాలి కదా మేడం. అది ఎక్కడా లేదు, మన వెస్టేజ్లోనే ఉంది మేడం. అది తెలుసుకున్న వాళ్ళు సక్సెస్ అవుతారని అనుకుంటున్నాం మేడం. మేము కూడా చాలా ప్రభుకర్ మేడం చెప్పినట్టు, అనుష మేడం చెప్పినట్టు, బ్రహ్మయ్య సార్ చెప్పినట్టు, మేమైతే ముఖ్యంగా బ్రహ్మయ్య సార్ని చూసి మేము వచ్చాం మేడం. అంటే కర్వాది వచ్చినప్పుడు బ్రహ్మయ్య సార్కి 35,000 మేము వినలేదు మేడం, తర్వాత విన్నాము. ఇప్పుడు బ్రహ్మయ్య సార్కి 1,60,000 వస్తున్నాయంటే బ్రహ్మయ్య సార్ని చూసి బాగా ఇన్ఫర్మేషన్ అయ్యాం మేడం. మేము కూడా ఆకలి ఉంటే కసి ఉంటుంది అన్నట్టుగా ఆకలి ఉంటే మనం ఏదైనా చేయగలుగుతామని అర్థమైంది మేడం. మీరు స్టోరీలు చక్కగా చెప్పారు మేడం. టైలరింగ్ చేసుకున్న ఎన్ని సంవత్సరాలు చేస్తే ఏమి రాలేదు, 5,000 6,000 వచ్చేవి. దీంట్లో ఎంత త్వరగా మనం బీబీ మేడం, ఆయా మేడం చూసి నేను ఇన్స్పిరేషన్ అయ్యాని చెప్పారు. సైదుల్ సార్ మీటింగ్ విని వచ్చానని చెప్పారు. అట్లాగే కొంతమంది చెప్తా ఉంటే వింటా ఉంటారు కదా మేడం, ఎక్కడోసారి కనెక్ట్ అవుతారు మేడం. మేము బ్రహ్మయ్య సార్, కిరణ్ సార్, శ్రవణ్ సార్ వల్ల వచ్చాం మేడం. మేమైతే మేడం మేము కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం మేడం. మీరు 1,00,000 పైన అదే మీ ఇంట్లో ఎవరు 1,00,000 తీసుకోలేదని మీరు చెప్పారు కదా మేడం. మొదలుగా 1,69,000 తీసుకుంటున్నారు మేడం. చాలా కంగ్రాచులేషన్స్ మేడం. అదే కసి ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు అని మేడం అర్థమైంది. థ్యాంక్ యూ మేడం. ఈ జూమ్ లో ప్రతి వారికి అందరికీ థ్యాంక్ యూ లేడీస్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా మీరు కూడా మంచి సక్సెస్ తీసుకోవాలి. 1 lakh కి మీరు కూడా తొందరగా రీచ్ అవ్వాలి అని హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. డిసైడ్ అయి పని చేస్తాం మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ శ్రీదేవి మేడం. ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్. రంగారావు సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మేడం కంగ్రాచులేషన్స్ మేడం, మంచి సక్సెస్ అందుకున్నారు. నిజంగా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వచ్చారంటే మీలో ఉన్న ఓర్పు, హార్డ్ వర్క్ అన్ని ఎక్సలెంట్ మేడం. నాకు ఒక చిన్న సజెషన్ ఇవ్వండి మేడం. ఐ థింక్ మిమ్మల్ని మీ నుంచి చాలా ఇది అవసరం కూడా. ఇంత స్థాయిలోకి వచ్చారు కదా మీరు, ఇంత నాలెడ్జ్ తీసుకున్నారు వెస్టేజ్ గురించి, ఇంత మంచిగా మనీ ఎర్న్ చేస్తున్నారు. ఒక్కటి చెప్పండి ప్రాక్టికల్ గా, ఈ రోజు కూడా మీరు హోమ్ మీటింగ్స్ కి వెళ్తుంటారా లేదా మేడం? నేను స్టిల్ ఈ రోజు కూడా హోమ్ మీటింగ్స్ ఉన్నాయి సార్. వెరీ గుడ్. హోమ్ మీటింగ్స్ కి వెళ్తుంటారు కదా మేడం. సో మీ సార్ దగ్గర మనము చేయాల్సిన వర్క్ ఫస్ట్ ఏ డిజిగ్నేషన్ ముఖ్యం కాదు, క్రౌన్ పొజిషన్ నాది ఇప్పుడు. క్రౌన్ ముఖ్యం కాదు, నా చెక్ ముఖ్యం కాదు. నేను స్టిల్ ఇప్పటికీ డిస్ట్రిబ్యూటర్ లాగే ఆలోచిస్తా. ఈ రోజు జాయిన్ అయిన వ్యక్తి మైండ్ సెట్ ఎట్లుంటుందో మార్నింగ్ లేవగానే నా మైండ్ సెట్ కూడా అట్నే ఉంటుంది. ఎక్సలెంట్ మేడం. అదొకటి. అయితే నేను ఇంకోటి అడగాలనుకుంటుంది ఏంటంటే, మీరు క్రౌన్ డైరెక్టర్ ఉన్నారు, ఆల్మోస్ట్ 1,70,000 ఎర్న్ చేస్తున్నారు కదా. మీరు ఒక 20 హోమ్ మీటింగ్స్ చేస్తే 20 మంది తీసుకుంటారా, కొంతమంది రిజెక్షన్స్ ఉంటాయా మేడం? అది మన చేతిలో ఉండదు సార్. 100 మందికి ప్లాన్ చెప్పటం మన చేతిలో ఉంటది. 100 మంది ప్రొడక్ట్స్ కొనటం, ఐడి చేసుకోవటం మన చేతిలో ఉండదు సార్. కానీ 20 మందికి మనం ప్లాన్ చెప్పటం మన బాధ్యత. అందులో ఎన్ని ఐడీస్ అయితే ఖచ్చితంగా వాళ్ళని జాయిన్ చేయాలి, వాళ్ళు ప్రొడక్ట్స్ తీసుకునేలాగా మనం ప్లాన్ చెప్పాలి అనే డిసైడ్ అయి చెప్తాను నేను. వన్స్ అందులో ఒక 10 or 12 అవుతాయి
మాక్సిమం నా బేస్ నాలెడ్జ్ ప్రకారం ఒక 12 వరకు అవుతాయి, 15 ఐడీస్ అవ్వటం. కానీ ప్రొడక్ట్స్ తీసుకోవటం ఒక 10 లేదా 8, 7 అంతవరకు. సారీ ఇట్లాంటి క్వశ్చన్ అడిగినందుకు. ఎందుకు అడుగుతున్నా అంటే నా అబ్జర్వేషన్ లో ఈవెన్ నేను కానీ చాలా మంది డిమోటివేట్ అయ్యేది ఏంటంటే వెళ్ళి మీటింగ్స్ చెప్పటం, వాళ్ళు కనెక్ట్ అవ్వలేదని ఫీల్ అయిపోవటం, ఓపిక లేకుండా ఎక్కడో డిమోటివేట్ అయిపోతుంటాం మేడం. సో ఇంత సక్సెస్ అందుకున్న మీరు చెప్తున్నా కానీ ఈవెన్ నిజంగా చెప్పాలంటే ఎంఎస్ఆర్ సార్ వచ్చి హోమ్ మీటింగ్ చెప్పినా కానీ 100 మంది కనెక్ట్ అవుతారని లేదు. కానీ చాలా మంది ఎక్కడ ఆగిపోతున్నామంటే అరే నేను చెప్తున్నాను ఎదుటి వ్యక్తి వినట్లేదని మన పట్ల మనం ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ మిస్ అయ్యి చాలా మంది ఆగిపోతున్నారు మేడం. సో మాది వర్షన్ నడుస్తున్న వర్షన్ ఏంటి అంటే ఎక్కువగా మాకు అప్పుడే తెలుసు వెస్టీజ్, మేము అప్పుడే జాయిన్ అయినాం, మీ మాకు తెలిసి వేస్ట్ అది, 3 నెలలు చేస్తారు, 6 నెలలు చేస్తారు, ఆపేస్తారు. ఈ వర్డ్ ఇప్పుడు వినబడుతున్న మాట సార్. నేను జాయిన్ అయినప్పుడు లేదు ఈ మాట, కానీ ఇప్పుడు మొత్తం వినబడుతున్న మాట ఏంటంటే అసలే క్లారిటీ లేని వ్యక్తి జాయిన్ చేసుకొని ప్రొడక్ట్స్ కొనుక్కో అని చెప్పి కొనిపించి ఇక వాళ్ళంతా వాళ్ళకి డబ్బు రాగానే వాళ్ళు ఆపేయటమో ఉండటమో పోవటమో చేస్తే ఒక 10 మంది నుంచి ఒక 10 మందికి స్ప్రెడ్ అయ్యి ఇగో ఈ వర్డ్ బయటికి వచ్చింది. దాన్ని ఎట్లా ఎదుర్కోవాలనే దాని మీద ఇప్పుడు మనం వర్క్ చేయాలి. ఎందుకంటే ఏ మాత్రం నాలెడ్జ్ లేనోనికి ఇవ్వచ్చు, అంతో ఫుల్ క్లారిటీ ఉన్న వాళ్ళకి కూడా నాలెడ్జ్ ఇవ్వచ్చు, కానీ ఇప్పుడు సగం నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి మనం క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా కూర్చోబట్టి వాళ్ళకి ఏం తెలుసు ఏం తెలీదు, వాళ్ళకి క్లారిటీ ఏంటి అని క్లియర్ గా ఇవ్వాలి. ఖచ్చితంగా గాయత్రి కాదు, ఎదుటి పర్సన్ కు నా చెక్ ఏంది, నేనేంది, నా ఏం తెలియదు సార్, అందుకే నా డిస్ట్రిబ్యూటర్ లాగా ఉంటా అని చెప్పేది. ఎందుకు అడిగానంటే మేడం ఇది మీకు తెలియదని తెలుసు మీకు, ఎందుకంటే మీరు ఎంత చూసుంటే ఇంత సక్సెస్ అందుకుంటారు. ఇట్స్ నాట్ ఈజీ. 1,70,000 తీసుకోవటం గ్రౌండ్ డైరెక్టర్ అవ్వటం అంటే చాలా చాలా కష్టం. ఎన్నో స్టేజెస్ ఎన్నో కష్టాలు దాటి వచ్చి ఉంటారు మేడం. మీరు ఇంత నాలెడ్జ్ ఇంత కష్టం ఉన్న మీరే ఎవరన్నా కొంతమంది యాక్సెప్ట్ చేయకపోయినా ధైర్యంగా యాక్సెప్ట్ చేయగలుగుతున్నారు. కానీ మేము మాలాంటి కొత్తగా వచ్చిన వాళ్ళని చాలా మందిని ఎవరో నలుగురికి చెప్పి వాళ్ళు వినలేదని ఆగిపోవటం, అద్భుతమైన అవకాశాన్ని పట్ల చిన్న చూపు చూడటం, నిర్లక్ష్యంతో వదిలేసుకోవటం, చేతి వరకు వచ్చిన అవకాశాన్ని మన కుటుంబాన్ని మంచిగా ఒక సక్సెస్ వైపు తీసుకెళ్లే ఒక మంచి అవకాశాన్ని ఒక 2-3 రిజెక్షన్స్ కే భయపడి ఆగిపోవటం చాలా మంది చేస్తున్నారు మేడం. సో మీలాంటి సీనియర్ పర్సన్ దగ్గర, సక్సెస్ఫుల్ పర్సన్ దగ్గర కూడా ఇది చెప్పించగలిగితే ఎవరైనా రిజెక్షన్స్ ని ధైర్యంగా ఎదుర్కోగలరనే ఒక ఆశ కల్పిద్దామని మీ నోటి ద్వారా చెప్పిద్దామని ఇది అడిగాను మేడం. సారీ ఒకవేళ ఇబ్బంది పెట్టుంటే. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. కరెక్ట్ పాయింట్ అడిగిరు, కరెక్ట్ గా అడిగిరు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే బిజినెస్ లో అప్ అండ్ డౌన్స్ ఎట్లా కామనో రిజెక్షన్స్ కూడా కామన్ సార్. ఖచ్చితంగా రిజెక్షన్స్ లేకుండా, ఎందుకంటే మనకు పోంగానే ఆధార్ కార్డ్ పట్టుకొని రెడీగా జాయిన్ అవ్వరు కదా, మనం చెప్పిన దానికి మేము జాయిన్ అవ్వరు కదా. మనం ఎట్లా జాయిన్ అయినా ఒకసారి మనం కూడా చూసుకోవాలి సార్. మనం ఎంతమంది మోటివేట్ చేసిరు, మనకు మీటింగ్ కి రావడానికి ఎంతమంది ప్రెజర్ పెట్టిరు. కొంతమంది ఇట్లా వచ్చి జాయిన్ అవుతారు, కానీ వాళ్ళకి అంత తొందరగా జాయిన్ అయ్యే పర్సన్ దొరకాలి అంటే టైం పడుతుంది. అసలే ఇది కొత్త బిజినెస్ అన్నట్లుగా చూస్తారు సార్ జనాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మనకి ఎందుకులే అన్న మైండ్ సెట్ తో కొంతమంది ఉంటారు, కొంతమంది నెగిటివ్ వీళ్ళు చెప్తే మనం చేయాలా అన్నట్టుగా కొంతమంది ఉంటారు. కాబట్టి అన్ని మన మీదకి 2,000 హోమ్ మీటింగ్స్ ఫెయిల్ అయినాయి అంటే 2,000 అనుభవాలు మన దగ్గరకు వచ్చినట్టే, 2,000 మందికి ఎలా చెప్పాలో మనం నేర్చుకున్నట్టే. కాబట్టి ఖచ్చితంగా అనుభవం అయితే పక్కా వస్తుంది, అనుభవంతో ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఎక్స్పీరియన్స్ తోటే టీమ్ వస్తుంది. ఎక్సలెంట్ మేడం. ఈ పాజిటివ్ యాటిట్యూడ్, పేషెన్స్ ఉంది కాబట్టి డెఫినెట్ గా మీరు మంచి సక్సెస్ అందుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. కంగ్రాచులేషన్స్. ఇంకా మంచి మంచి సక్సెస్ అందుకోవాలి మేడం మీరు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ రంగారావు సార్, ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్. నెక్స్ట్ శ్రీనివాసరావు సార్, పద్మనాభని. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. జూమ్లో యాడ్ అయినట్టు లీడర్స్ అందరికీ పేరు పేరున గుడ్ మార్నింగ్ సార్. అలాగే డౌన్ లైన్స్, అప్ లైనర్స్ అందరూ కూడా ధన్యవాదాలు సార్. ఈరోజు మేడం గారు ఎక్సలెంట్ అయిన సబ్జెక్ట్ ఇచ్చాడు. ఆమె యొక్క హిస్టరీ చెప్పారు. ఆమె ఎంత కష్టపడిందంటే అది మామూలు కష్టం కాదు సార్.
మాటలతో చెప్పేది కాదు. మేడం గారు కొబ్బరికాయలు టెంపుల్స్ దగ్గర అమ్ముకుంటూ, అలాగే టైలరింగ్ వర్క్ చేసుకుంటూ, అలా యొక్క కష్టాన్ని అసలు ఎంత విలువిచ్చిందో అంత విలువిచ్చింది సార్. కష్టం అంటే ఎక్కడ లేదు. మేడం గారు ఎంత అసలు ఓపిక అనేది ముందు ఇంపార్టెంట్. ఇక్కడ ఓపిక కావాలి, తర్వాత కష్టాలు తట్టుకునే శక్తి కూడా ఉండాలి సార్. అలాగే ఆ యొక్క కష్టాన్ని తట్టుకుంటూ, అలాగే కోపాన్ని, సహనాన్ని ఒక పక్కన పెట్టి పేదరికంగా ఉంటూ, ఆ పేదరికంలో నిజాయితీగా ఉంటూ, ఓటంలో కూడా కృంగిపోకుండా ఎంత కష్టపడిందంటే పెయిన్స్ని కూడా భరించి ఇట్లాంటి మనకి ఆ సబ్జెక్ట్ అనేది అందరికీ తెలియజేశారు మేడం. మీరు ప్రతి ఒక్కరు జిమ్లో అయినటువంటి వాళ్ళందరూ కూడా మంచి కోఆపరేషన్ అయి అందరూ కూడా డెవలప్మెంట్ కావాలని తెలియజేస్తున్నాను. అలాగే ఎప్పుడు కూడా మనం చేసే పని మీద నమ్మకం అనేది ఉండాలి. అలాగే పెయిన్స్ ఎప్పుడు కూడా మనకి ఎప్పుడైతే మనం కష్టంలో ఉంటామో, అలాగే పేదరికంలో ఉంటామో, ఆకలితో ఉంటామో, అట్లాంటి వాళ్ళే దీంట్లో కూడా ముందుకు పోవటం జరుగుతుంది. ఆకలి లేకుండా మనం బ్రతిమలాడతాం. కొంతమంది రాండి సార్ మీటింగ్ అని, అట్లా బ్రతిమలాడి మనం తీసుకుపోయే వ్యక్తి మనకి ఎప్పుడూ ఉపయోగపడతాడు తప్ప వాళ్ళకి ఆకలి అనేది ఉండాలన్నమాట. అట్లాగే ఇక్కడ మేడం ఆకలితో ఆమె యొక్క కష్టాన్ని ఎంత కష్టపడిందంటే అంత కష్టం, అది మాటలతో చెప్పేది లేకుండా అంత కష్టపడింది. ఈరోజు ఇంత 1,69,000 రూపాయల ఇన్కమ్ తీసుకుందంటే మేడం సామాన్యమైన పని కాదు. ఇంట్లో కూడా వారికి కూడా చెప్పి ఒప్పించి ఆమె ఎక్సలెంట్గా బిజినెస్ చేసుకుంటూ ఎక్కడైతే మనకి పోయింది అక్కడి మనకు దొరుకుతుందనే విధానంతో నెట్వర్క్ని మరలా ఆమె జాయిన్ అయ్యి వర్క్ చేసుకుంటూ మంచి ఇన్కమ్ తీస్తుంది మేడం. ఎప్పుడు కూడా మన ఆలోచనలు అనేవి మంచిగా ఉంటే మంచిది చెడ్డదని ఏ రోజు పేరు కూడా తగిలించుకోరాదు. రోజు మంచిగా మారాలన్నా చెడ్డగా మారాలన్నా మన ఆలోచనలే కారణం. ఏం జరిగినా పాజిటివ్గానే ఆలోచిస్తే ప్రతిరోజు కూడా మనకి మంచి జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మంచి సబ్జెక్ట్ ఇచ్చి అందరినీ నిద్రపోయే వాళ్ళని కళ్ళు తెరిపించి మంచి ఇన్కమ్ తెచ్చుకుంటూ ఇంకా మంచి ఇన్కంలోకి వెళ్ళాలని కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మంచి స్పీకర్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది సార్ మీకు. ఖచ్చితంగా మంచి లైఫ్ లీడ్ చేస్తారు లో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ శ్రీనివాసరావు సార్. లాస్ట్ వన్ థ్యాంక్ యూ ఫీడ్బ్యాక్ సార్. కృష్ణవేణి మేడం కడప. గుడ్ మార్నింగ్ మేడం. అన్మ్యూట్ చేసి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. బ్రహ్మచ గుడ్ మార్నింగ్ మేడం. గాయత్రి మేడం గుడ్ మార్నింగ్ మేడం. మీ సెషన్ వింటూనే ఉండా మేడం. డిస్టర్బ్ అవ్వకుండా వింటూనే ఉండా. ఇక్కడ ఒక చిన్న పిల్లాడితో ఉండగానే కానీ మేడం ప్రతి విషయం మేడం మేము క్యాచ్ చేయాల్సినది. మీరు అంటే మీరు ఎలా కష్టపడి అంటే ఒక కొబ్బరి బొండం అంటే అమ్మే ఆమెనే అని చెప్పకముందే చెప్పారనమాట. అంటే ఆ ఎవరు తక్కువ కాదు అంటే ఈ వెస్టేజ్ లో అని నిరూపించారు మేడం. మీరు ప్రతి పాయింట్ కనెక్ట్ అయ్యారు మేడం. బాగా చెప్పారు. మీ కష్టాలు అనేది మాకు ఇప్పుడు మేము ఎలా వెళ్ళాలి, ఏ దారిలో వెళ్ళాలి, ఎవరిని సజెషన్ తీసుకోవాలి. ఇంకా ఇప్పుడు ఈ రోజు న్యూ జాయినింగ్ వచ్చారు మేడం, వాళ్ళు కూడా వింటుంటారు. అంటే కొందరు వాళ్ళు వెళ్ళి నేను ఇప్పుడు మామూలుగా వాళ్ళని నేర్చుకునే విషయాలు మేడం చెప్పిన మాటలు ఒక 2 నిమిషాలు అని చెప్పండి మేడం, అలవాటు అయిపోద్ది. ఓకే సార్. ఏం కాదమ్మా, అది అలవాటు అయిందంటే అసలు రేపు ఇంకోసారి నీకు సబ్జెక్ట్ చెప్పమని చెప్తాం. ఓకే సార్. మేడం మాట్లాడండి మేడం. సార్ అన్మ్యూట్ చేసుకుంటాడు. ఓకే సార్. అంటే కొత్త వాళ్ళకి ఎలా చెప్పాలి అనేది మీ ద్వారా ఇప్పుడు విన్నారు మేడం. అంటే ఇద్దరు న్యూ జాయినర్స్ కానీ వాళ్ళ ఊరికి జూమ్ లో యాడ్ అవ్వండి అని చెప్పి మీరు విష్ చేయకపోయినా పర్లేదు అన్నట్టు చెప్పాను మేడం. అట్లా ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం థ్యాంక్ యూ మేడం. సార్ థ్యాంక్ యూ మేడం. కృష్ణ మేడం థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. చాలా డిసైడ్ అయ్యి వర్క్ చేస్తున్నారు కృష్ణ మేడం. మీరు కూడా మేడం లాగా త్వరగా సక్సెస్ అవ్వాలి మేడం. థ్యాంక్ యూ లీడర్స్. ఇక ఫీడ్బ్యాక్ సెషన్ అనేది ఆపేది, ఎందుకంటే మేడం కూడా చాలా టైం వెచ్చించి మనకి ఈరోజు బిజీ షెడ్యూల్లో ఉన్నా కానీ మనకు టైం ఇచ్చారు కాబట్టి ఫీడ్బ్యాక్ సెషన్ అనేది కంప్లీట్ చేద్దాం. థ్యాంక్ యూ గాయత్రి మేడం వన్స్ అగైన్.
మీ జూమ్ ద్వారా మా టీం అంతా కూడా ఎనర్జెటిక్ గా ప్రతి ఒక్కరు కూడా ఇన్స్పైర్ అయ్యారు మేడం. ఇంకా మళ్ళీ మీ జూమ్ ద్వారా ఇంకా ముందు రోజుల్లో ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ మేడం. త్వరగా మీ గోల్స్ అచీవ్ అవ్వాలని కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. జూమ్ మీటింగ్స్ అనౌన్స్మెంట్ చేస్తాం మేడం. ఓకే. ఓకే మేడం. కిరణ్ సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. లీడర్స్ గమనించండి, మనకి మీటింగ్స్ చాలా ఇంపార్టెంట్. మనం నాలెడ్జ్ రావాలన్నా, మనకు సక్సెస్ కావాలన్నా, మన కొత్త వారిని తీసుకెళ్లి మీటింగ్ లో కూర్చోబెడితేనే ప్రతి ఒక్కరు కూడా నాలెడ్జ్ తీసుకొని అందరు